ఈ నెల పరిచారకుల సదస్సు గురించి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయం ఆ వైనాన్ని ముందు పెడుతున్నాను. ఈ సమయంలో ఒకసారి మీరు మీ లేఖన భాగాల్లో నుంచి కీర్తనలు 132:8 చూడండి. శామ్స్ 132:8. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. చాలండి, నాతో పాటు ఈ మాట చెప్పండి. నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము. బలసూచకమైన మందసం. దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న పరిచారకులందరూ కూడా దేవుని బలసూచకమైన మందసాలే. దేవుని బలసూచకమైన మందసముగా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. పరిచర్యకి, ప్రతి పనికి, సేవలో చేసే ప్రతి దానికి కూడా దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అంటే బలసూచకమైన మందసం. అంటే దేవుని బలాన్ని దేవుడు మనలో పెట్టి మనలో వాడుకోవాలనుకుంటున్నాడు. మీ అందరికీ ఇది కనపడుతుంది అనుకుంటున్నాను. దీన్ని మన మందసం, పాత నిబంధన గ్రంథంలో మందసం ఇలాగే ఉంటుంది. ఈ విధంగా తయారు చేయబడుతుంది మందసము. అది ఏంటో నేను మొత్తం వివరంగా మీకు చెప్తాను. ఈ మందసము ద్వారా దేవుడు ఏం చేసేవాడంటే, పాత నిబంధన గ్రంథములో ప్రతి పని జరగాలంటే, ఒక యుద్ధములో విజయం రావాలన్నా, ఒక పని జరగాలన్నా కానీ మందసాన్ని యాజకులు మోసుకొని వెళ్ళి ముందుగా నడుస్తూ ఉంటే వెనకాల జనం, వెనకాల ఆ సమూహము, విశ్వాస సమాజము నడుస్తూ ఉండేది. ఆ నడవటం బట్టి, ముందు ఉన్న మందసమును బట్టి వెనకాల ప్రజలకు విజయము. దేవుని యొక్క ఆ బలము నీలో ముందుగా నడిస్తే నీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది. నీ ప్రతి పరిచర్యలో విజయం కలుగుతుంది. ప్రతి పనిలో ప్రయోజనం కలుగుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాము, ఏంటి కొన్ని పరిస్థితులు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఫలం కలగట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించిన నష్టమే కలుగుతుంది. ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం, మన ముందు బలసూచకమైన మందస ప్రభావం ఉందా? మనలో అట్టి ప్రభావము కలిగి పని చేస్తున్నామా? మనము అట్టి ప్రభావాన్ని కలిగే నడుస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మందసము ఎలా తయారు చేయబడుతుందంటే, ఒకసారి చూడండి. నిర్గమాకాండము 37వ అధ్యాయము 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఉంటుంది. నేను చదవక్కర్లేదు కానీ నేను మీకు బ్రీఫ్గా చెప్తాను మీకు. కానీ అందరూ ఒకసారి లేఖన భాగం తీయండి. మరియు బెసలేలు తుమ్మకరతో ఆ మందసము చేసెను. ఇక నాకెళ్ళి చూడండి. మీ అందరి కోసం నేను ధ్యానం చేసుకుని వచ్చేసాను వాక్యం. మీరు ఎవ్వరు ఇప్పుడు ధ్యానం చేయొద్దు దయచేసి. కాబట్టి నాకెళ్ళి చూడండి. ఈ మందసం అనేది బెసలేలు అనే వ్యక్తి చేశాడు పాత నిబంధన గ్రంథంలో. ఈ బెసలేలు అనే వ్యక్తి దేంతో చేశాడయ్యా అంటే తుమ్మకర్రతో చేశాడు. ఈ మొత్తం మందసానికి కూడా నేను ఒక 3 షార్ట్కట్గా 3 విషయాలు చెప్పేస్తాను. ఇది తుమ్మకర్రతో చేయబడుతుంది. రెండవది, దీని మొత్తము కూడా చూడండి, గోల్డ్ కలర్ ఉంది కదా, అంటే బంగారు పోత పోయబడుతుంది. మీరు నాతో ఈ మాటలు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. తుమ్మకర్రతో చేయబడుతుంది. కొద్దిగా గట్టిగా చెప్తే చాలా మంచిదండి. గట్టిగా చెప్పండి. తుమ్మకర్రతో సేవకులే గట్టిగా చెప్తున్నారండి మీకంటే. ఇంకొద్ది గట్టి చెప్పండి. తుమ్మకర్రతో చేయబడుతుంది. చాలా సంతోషం. తుమ్మకర్రతో చేయబడుతుంది. రెండవది, బంగారు రేకు పొదిగించబడుతుంది. బంగారు రేకు పొదిగించబడుతుంది. మూడవది, 4 బంగారపు ఉంగరాలు ఉంటాయి. 4 బంగారపు ఉంగరాలు ఉంటాయి. ఇప్పుడు రెండిట్లో కూడా మీకు రొటీన్గా వినబడింది ఏంటిది? బంగారం. అంటే ఏంటంటే, ఇక్కడ మొదట ఈ యొక్క మందసములో ఇంత ప్రభావం ఉందని మనం తెలుసుకున్నాం. ఈ మందసము దేవుని యొక్క శక్తినే మోస్తుందని తెలుసుకున్నాం కదా. అసలు మొదట దేంతో తయారు చేయబడింది అనుకున్నారు? తుమ్మకర్రతో తయారు చేయబడింది. తుమ్మకర్ర మానవ స్వభావానికి సాదృశ్యం. తుమ్మకర్ర మన శరీర స్వభావము, మన లైఫ్, మన జీవితానికి సాదృశ్యం. అంటే దేవుడు ఎటువంటి శక్తి కలిగిన కార్యాలు చేయాలన్నా, పరలోకమందున్న దేవుని శక్తి భూలోకమందు తెలియచేయబడాలన్నా దేవుడు ఏదో తీసుకొచ్చి చేయడు. తుమ్మకర్ర వంటి స్వభావం కలిగిన మనుషుల్నే వాడుకుంటాడు.
అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఈ తుమ్మకర్ర వంటి స్వభావం కలిగిన మనుషులు, అంటే ఈ మనుషులు శరీర స్వభావం కలిగిన వారు. ఇటువంటి వారిని దేవుడు అలాగే వాడుకోడు. కానీ దానిపైన ఏం పోత పోయబడిందని చెప్పాను. రెండో విషయం, బంగారు పోత పోయబడింది. అంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడతారో, పొదగబడతారో, అప్పుడు అది ఒక మందసంగా మారుతుంది. తర్వాత 4 ఉంగరాలు అనే విషయాన్ని కూడా మీకు చెప్పాను. ఈ 4 ఉంగరాలు మనము దేనికి సాదృశ్యంగా తీసుకోవచ్చు అంటే, అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది, మీరు తీయక్కర్లేదు, నేను చెప్తాను వినండి. ఏంటంటే, అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, ప్రార్థన యందును, రొట్టె విరిచిన యందును, ఈ 4 విషయాలు 4 ఉంగరాలకు సాదృశ్యం. ఇట్లా ప్రతిదీ కూడా చూడండి, ఒక వాక్యానుసారమైన రీతిలో మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రభావం పూర్తిగా దాంట్లో ఉందని మనం గ్రహించగలుగుతాం. ఈ విధముగా ఒక మందసము తయారు చేయబడుతుంది. మొదట తుమ్మకర్రతో చేస్తారు, దాని మీద బంగారు పొదిగిస్తారు, రేకును పొదిగిస్తారు. దానికి 4 ఉంగరాలు ఉంటాయి, పైన కెరూబులు అటు ఎదురు బొదురుగా ఉంటాయి. తర్వాత మోతకర్రలు 2 ఉంటాయి. మోతకర్రలు, ఈ మందసమును యాజకులు మాత్రమే మోస్తారు. ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకండి, మందసం గురించిన గోల మాకు ఎందుకు, అసలు మందసం ఇప్పుడు మేము ఏం చేయమంటారో అనుకోమాకండి. నేను మీకు ముందుగా చెప్తున్నాను ఏంటంటే, ఈ మందసము యాజకులు మోస్తారు. ఈ కాలంలో పరిచారకులుగా మనము దేవుని మందస ప్రభావాన్ని కలిగి ఉన్నామా, మోస్తున్నామా అనేది మధ్యాహ్న కాలమున మీరు ప్రశ్నించుకోవాల్సింది. నేను మీ కొరకు మాట్లాడవలసిన విషయం పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో పెట్టినది. అందును బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి మందస ప్రభావాన్ని, మందసాన్ని మోస్తున్నట్లు దాని అర్థం ఏంటి? యాజకులు దేవుని ప్రభావాన్ని మోస్తున్నట్టు. అలాగే మనము దేవుని ప్రభావాన్ని మోసినట్లయితే మందసాన్ని మోసినట్లే. అప్పుడు యాజకులేమో మందసాన్ని మోసారు, అంటే ఏంటి? దేవుని ప్రభావాన్ని మోసారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని ప్రభావాన్ని మోస్తున్నాం. అంటే ఏం చేస్తున్నట్టు? మనం కూడా మందసాన్ని మోస్తున్నట్టు. కానీ నీ మీద మందస ప్రభావం ఉందా? నీలో మందస ప్రభావం ఉందా, లేదంటే వేరే ప్రభావం ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అసలు ఈ మందసము ప్రభావాన్ని కలిగిన కొంతమంది సేవకులు నేను చూపిస్తాను. అది బైబిల్లో నుంచే చూపిస్తాను మీకు. మొదట మనం చూసినట్లయితే మందస ప్రభావం అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం అని తెలుసుకున్నాం కదా. దేవుని యొక్క బలం ఏంటి? దేవుని యొక్క శక్తి ఏంటంటే, మొదట పరిశుద్ధత దేవుని యొక్క బలము. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి, పరిశుద్ధత దేవుని యొక్క బలము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా? పరిశుద్ధత లేకుండా పరిచర్య చేయలేరు, ప్రార్థన చేయలేరు. చెయ్యొచ్చు, ఎలా తెలుసా? పరిశుద్ధత లేకుండా చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ప్రభావము లేని పరిచర్య చేస్తారు. మందస ప్రభావం ఉన్నవాళ్ళు పాపం చేయరు. యుద్ధమందున్న వారు పాపము చేయకూడదని వాక్యం చెప్తుంది. పరిచర్యలో ఉన్నవారు పాపం చేయకూడదు. అందుకే మొదటి విషయం చెప్తున్నాను, దేవుని యొక్క బలం ఏంటంటే మొదట పరిశుద్ధత. హోలీనెస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. మనం మరి దేవుని బలమై ఉన్నామో నేర్చుకుంటున్నాం కదా, మనము దేవుని బలమై ఉన్నాం మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనలో అట్టి పరిశుద్ధత ఉందా? మందసాన్ని మోస్తున్నారంటే ఏంటి? దేవుని బలాన్ని మోస్తున్నారు, ప్రభావాన్ని మోస్తున్నారు అని మనం నేర్చుకున్నాం. మరి దేవుని బలమైన పరిశుద్ధత మనలో ఉందా? దేవుని బలమైన బల సూచకమైన పరిశుద్ధత మనలో ఉందా అనేది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయంలో శుద్ధి ఉండాలి. భక్తి జీవితము శుద్ధీకరింపబడిన జీవితంగా ఉండాలి. యవనస్తులుగా ఉన్నవారు ఎక్కువగా చేసే పనులు ఏంటంటే లోకమే పరిచర్య. మందసం ఎక్కడుంటుందో తెలుసా మీ అందరికీ? ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాకండి. మందసం ఎక్కడుంటుందో మీ అందరికీ తెలుసా? పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో మందసం ఎక్కడ ఉంటుంది? చాలా సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. నేను అంటాను, పరిచర్య చేసేవారు అతి పరిశుద్ధంగా ఉండాలి. విశ్వాసులు పరిశుద్ధ స్థాయిలో ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు అతి పరిశుద్ధంగా ఉండాలి. ప్రాకార స్థలము,
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. భక్తి జీవితంలో కూడా ఇలాగే ఉంటాయి కదా. విశ్వాసులు అక్కడ ఉంటారు, సేవకులు ఇక్కడ నిలబడతారు. సేవకులు ఇక్కడ నిలబడినంత మాత్రాన విశ్వాసులు క్లాస్ పెట్టడం కోసమో, విశ్వాసుల్ని దండించడం కోసమో కాదు. పరిచర్యకు వచ్చేసామంటే అందరూ అనుకునేది ఏంటి తెలుసా? యూట్యూబ్ చూస్తే చాలు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇదే మాట్లాడతారు. యవనస్తులు పరిచారకులకు వాళ్ళకి కొన్ని నియమాలు తెలియవు, పరిచర్య గురించి ఎలా చేయాలో తెలియక వాళ్ళు ఒక్కటే మాట్లాడతారు. విశ్వాసుల్ని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. కానీ మొదట మనలో పరిశుద్ధత ఉండాలి. మనము అతి పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులకు కూడా బోధించగలం. అతి పరిశుద్ధులుగా ఉంటే పాపులు సహితము నీ ప్రభావాన్ని బట్టి మారిపోతారు. పరిశుద్ధ స్థాయికి అతి పరిశుద్ధ స్థాయికి డిఫరెన్స్ అదే. ఏంటంటే అతి పరిశుద్ధ స్థాయి మనం కలిగి ఉంటే మనము నడుస్తూ ఉంటే కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనము వెళ్తూ ఉంటే అనేక మంది నీ సాక్ష్యం చూసి మారిపోతూ ఉంటారు. అతి పరిశుద్ధులు, అతి పరిశుద్ధ స్థాయిలో ఉన్నవారు ఎక్కువగా దేవునితోనే గడుపుతారు. చూడండి, అతి పరిశుద్ధ స్థలంలో ఏది ఉండదు, ఇది ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఒంటరి జీవిత ప్రార్థనకి, ఏకాంత ప్రార్థనకి సాదృశ్యం. మనము ఏకాంత ప్రార్థన ఎక్కువగా అధికముగా చేస్తే అతి పరిశుద్ధత వస్తుంది. అధికమైన ఏకాంత ప్రార్థన అధికమైన పరిశుద్ధతనిస్తుంది. ఇది నా సొంత మాటలు నేను చెప్పను, కానీ ఒక విషయం మీకు చూపిస్తాను. యోసేపు మీ అందరికి తెలుసు కదా. యోసేపుకి అంత గొప్ప పరిశుద్ధత రావడానికి కారణం చెప్పమంటారా? చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అన్నదమ్ములతో లేడు. ఎవరితో ఉన్నాడు? దేవునితోనే ఉన్నాడు. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, తండ్రితో ఎక్కువ ఉన్నాడు. యాకోబు తండ్రికి ప్రియకుమారుడు అయిపోయాడు, తండ్రితోనే ఎక్కువ ఉన్నాడు. నేను ఈరోజు ఒక విషయం చెప్తున్నాను మీకు. దేవునితో ఎవరైతే ఎక్కువ సహవాసం చేస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన సాక్షి జీవితం వస్తుంది. చూడండి, యోసేపు తండ్రితోనే ఎక్కువ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలంటే దేవునితో ఎక్కువ గడిపాడు. కాబట్టి ఒక విచిత్రమైన నిలువుటంకి ఇవ్వబడింది. నీకు ఒక విచిత్రమైన ప్రత్యేకమైన సాక్ష్య జీవితం కావాలంటే దేవునితో గడపాలి. నాది ప్రత్యేకమైన సాక్ష్యం అని మనం వెళ్ళి అడుక్కోక్కర్లా, ఎవరిని సాక్ష్యం కోసం సమయం అడగక్కర్లా. నీ సాక్ష్యం వారికి తెలిసిపోతుంది. నీ సాక్ష్యం ఏంటో వాళ్ళే అర్థం చేసుకొని నిన్నే పిలుస్తారు. మనమేమి వెళ్ళి ఎగబడక్కర్లా. నేను బాగా పాడగలనండి, నేను బాగా వర్షిప్ చేయగలనని మనమేం చెప్పుకోక్కర్లా. ఎక్కువగా దేవునితో గడపటం బట్టి విచిత్రమైన నిలువుటంగి యోసేపుకి దక్కినట్లుగా మనకు కూడా ఒక ప్రత్యేకమైన సాక్ష్యం వస్తుంది. యోసేపు దేవుని బలసూచక ప్రభావమైన పరిశుద్ధతను కలిగిన వ్యక్తే కాబట్టి ఎన్ని సమస్యలున్నా పరిశుద్ధతని విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ఎంత సమస్యలు వచ్చినా, టెంప్టేషన్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పరిశుద్ధతను విడిచిపెట్టని వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం. పరిశుద్ధత ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో దేవుడే విడిచిపెట్టం కాదు, మనమే దూరం అయిపోతాం. ఎందుకు? కలంకము కలిగిన మనసుతో దేవుని దగ్గరికి ఎలా వెళ్తాం? ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంక మనం ఏం వెళ్తాంలే. ఎన్నిసార్లు పరిశుద్ధత లేని సమయంలో పరిచర్యలో వాయిదాలు వేసేసాం మనం. ఎన్నిసార్లు పరిశుద్ధత లేని కారణంగా ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. రెండు చేస్తున్నారంటే వాళ్ళు ద్విమనస్కులు, వారు యెహోవాకు హేయులు, అసహ్యులు. అటువంటి ప్రవర్తన మనలో ఉంటే మనం సరి చేసుకోవాలి. మొదటగా మందసాన్ని మోస్తున్న యాజకుల వలె మనము కూడా ఉండాలి, మారాలి. అంటే మనలో మొదట ఏముండాలి? పరిశుద్ధత అనే దేవుని బలం. బలసూచకమైన మందసం యొక్క మొదటి లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత లేనివాడు దేవుని పరిచర్య ఏమాత్రమో చేయలేడు. ఎవరైతే పరిశుద్ధత కలిగి ముందుకు వెళ్తారో, నేను ఒక సాక్ష్యం విన్నానండి. ఆ సాక్ష్యం ఏంటంటే సెయింట్ అగస్టిన్, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆ తల్లి వాళ్ళ మౌనిక అగస్టిన్ వాళ్ళ తల్లి పేరు. మౌనిక అగస్టిన్ ఏం చేసిందంటే వాళ్ళ
కుమారుడు గురించి 23 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 21 సంవత్సరాలు 23 సంవత్సరాలు ప్రార్థన చేసింది. మనకి 2-3 గంటలు ప్రార్థన చేయడం కూడా చాలా ఒక్కోసారి అనిపిస్తుంది. ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఏం చేయట్లేదు అని నెమ్మదిగా ఒక మూలంలో ఒక ఆలోచన వస్తుంది మనకి. అయినా కానీ 23 సంవత్సరాలు చేసి ఆమె ఏమన్నా కార్యం చూసింది అనుకుంటారా? లేదు, చనిపోయింది. ఈ సెయింట్ అగస్టిన్ అనేవాడు మొదట ఎలాంటి వ్యక్తో తెలుసా? ఎలాంటి వ్యక్తి అంటే ప్రతి అలవాటు, ప్రతి పాపము చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి రోజు ప్రార్థన చేసేది. ఎలా ప్రార్థన చేసేది అంటే, ఆ స్టోరీలో ఒక మాట ఉంటుంది. ఆమె తన కొడుకు చనిపోయాడు అనుకుని ఏడ్చేదంట. మన కొడుకులే మనం చనిపోతే ఎంత ఏడుస్తాం కదా, అలా ఏడ్చేవాడు. ఎందుకు? అతని మారు మనసు కొరకు. కానీ విషయం ఏంటంటే, ఆమె చనిపోయిన తర్వాత ఆ ఫ్యూనరల్ సర్వీస్లో, ఆ యొక్క సమాధి కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు అప్పుడు సెయింట్ అగస్టిన్కి ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదంతా నా చెప్పను కానీ ఒక విషయం చెప్పడానికి చెప్తున్నాను. సెయింట్ అగస్టిన్ ఎలా మారిపోయాడంటే, ఇంకా తాగుబోతులున్న ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తుంటే సెయింట్ అగస్టిన్ వెళ్తున్నప్పుడు ఆ తాగుబోతుల్లో ఉన్న తాగుబోతు ఆత్మ వెడలిపోయేది. అంతటి ప్రభావం. సిన్నర్ అగస్టిన్ బికేమ్ సెయింట్ అగస్టిన్. ఎలా? దేవునితో ఏకాంతంగా గడపటం, దేవునితో రాత్రులు గడిపేవాడని ఆయన లైఫ్ స్టోరీలో ఉంది. దేవునితో అధికముగా గడిపేవాడు. మనము ఫలితాన్ని ఆశిస్తాము కానీ ఫలాన్ని ఏమో దేవునికి మనం దేవుని నుంచి చాలా ఆశిస్తాం. మదర్ తెరీసా ఒక మాట అన్నారు. ఏమనంటే, కొంతమంది మిషనరీస్ ఈ మాట అన్నారు, దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. దేవుని నుంచి నువ్వు ఎంత అభిషేకాన్ని ఆశిస్తావో అంత త్యాగాన్ని నువ్వు చేయాలి కదా. పరిశుద్ధత విషయంలోనే స్టార్టింగ్ ఉన్న ఆ లక్షణంలోనే మనం ఫెయిల్ అయిపోతే ఇక ఏ విధంగా మనం ముందుకెళ్తాం? చాలామంది పిలుపు ఉంది, చాలామందికి దర్శనం ఉంది, చాలామందికి పరిచర్య కొరకు నడిపింపు ఉంది. ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణము పరిశుద్ధతలో జయము లేదు. పరిచర్యలోనికి వెళ్ళలేకపోతున్నాం, ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇవన్నీ కారణాలు, చిన్న చిన్న కారణాలు అనుకుంటాం. కానీ పరిశుద్ధత లేకుండా దేవుడు వాడుకోడు. అంతెందుకండి, నిన్న మీరు తిన్న ఒక ఆహారం తిన్న ఒక ప్లేట్ ఉందనుకోండి, అది కడగకుండా నెక్స్ట్ రోజు తినరు కదా. మనకే అంతుంటే ఆయన పరిశుద్ధతను సహించలేడు. అసలు పాపమునకు ఏమాత్రము చోటు లేదు ఆయన దగ్గర. అటువంటి పరిశుద్ధత కలిగిన మహానీయుడు, మహోన్నతుడు, ఎవరు సమీపింపరాని తేజోమయుడైన ఆ దేవుడు చేతిలో ఒక సాధనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఆయన ఏ రూపంలో ఉన్నాడో నువ్వు ఆ రూపంలోకి మారాలి. పరిశుద్ధత కలిగిన రూపం ఆయనకు ఉంది. పరిశుద్ధత కలిగిన రూపం నీకుందా? మరి ఆయన చేతిలో ఒక సాధనం పట్టుకున్నాడంటే అది ఎప్పుడు విడిచిపెట్టడు. యోసేపుని ఎప్పుడు విడిచిపెట్టలేదండి. దేవుని సేవకులను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన పడిపోతున్న పరిస్థితులు వస్తున్నప్పటికీ దేవుడిని నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు పరిశుద్ధత వైపుకు మొగ్గు చూపితే, పాపం వైపుకు ఆకర్షింపబడిపోయి నేను చేయలేను అంటే, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు ఇచ్చాడు కానీ పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. పాపాన్ని జయించే విషయంలో చాలామంది యవనస్తులు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? వాళ్ళు కొత్తగా మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళు అడిగారంటే ఒక న్యాయం ఉంది. కొంతమంది అడిగారు ఏమని తెలుసా? అసలు పాపం చేయడం మనం ఏంటండి జయించటం? దేవుడే చేసేయచ్చు కదా, అంటే తీసేయచ్చు కదా పాపాన్ని. మనం చేస్తామని తెలిసినప్పుడు దేవుడే తీసేయచ్చు కదా. మనం చేస్తామని తెలిసినప్పుడు ముందుగానే దేవుడు తొలగించేయచ్చు కదా. మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, కాపాడొచ్చు కదా, పాపం చేయకుండా కాపాడొచ్చు కదా. దేవుడు ఒక నియంత కాదు. నియంత అంటే డిక్టేటర్. అతను ఏది చెప్తే అదే చేయాలనేది కాదు. దేవుడు బలవంతం చేయడు. పరిశుద్ధ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, పరిచర్య జీవితంలో దేవుడు బలవంతం చేయడు. నీ ఫ్రీ విల్, నీ స్వేచ్ఛను నువ్వు వినియోగించుకుంటావా, దుర్వినియోగం చేస్తావా, అది నీకే, అది నువ్వే లెక్క చెప్పాలి. పరిశుద్ధత విషయంలో కూడా దేవుడు సమస్య, పాపం ముందు వచ్చిందంటే అది చేయమని కాదు. అంటారు యవ్వన కాలం అండి, మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంతోషంగా ఉంటాం అని పనికి మాలిన వదరబోతులు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అటువంటి మాటలు అపవిత్రమైన మాటలు. అటువంటి మాటలు పూర్తిగా దైవ భక్తి
భక్తికి వ్యతిరేకమైన మాటలు. అట్టి మాటలు విని కొంతమంది అప్పుడప్పుడు పొరపడి ఎవరో మాటలు వినేసేసి వాళ్ళు పాపంలో కొనసాగిపోతారు. దేవుడు కృప చూపుతున్నాడు కదరా. కృప అంటే ఏంటనుకున్నావు? ఎంత పాపం చేసినా ఇంకా ఇంకా అవకాశాలు వస్తాయి, అదిరా కృప. చప్పట్లు కొట్టలేటంటే వాళ్ళకి. మరి మనం కొట్టకూడదు. ఇప్పుడు కృప అంటే పాపం చేయడానికి ఒక లైసెన్స్ కాదండి. కృప అంటే ఏంటంటే నువ్వు పడిన స్థితి ఉంది, అది ఆల్రెడీ పడిపోయావు, లేపబడ్డావు, మరలా చేయడానికి కాదు కృప. నీ పరిశుద్ధతను అధికము చేసుకోవడానికి కృప. కృప విస్తరించబడిన కొలది నీ పరిశుద్ధత విస్తరించబడాలి. నీ కొరకు దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడో కృపలో తెలుసుకోవచ్చు. దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో నీ పరిశుద్ధ జీవితంలో ఆయన తెలుసుకుంటాడు. నీ హృదయంలో ఏముందో పరిశీలన చేయుటకు పరిశుద్ధత కొరగిన పరీక్షలు దేవుడిని ముందు పెడుతున్నాడు. అంతేకాని ఎంతకాలం అంటే నీవు దాంట్లో జయ జీవితం వచ్చేంతకాలం. చాలామంది యవనస్తులకి, పరిచారకులకి, పరిచర్య చేసేవారికి రహస్య పాపాలు ఉంటాయి. పరిచర్య చేసేవారికి చాలా రహస్య పాపము, సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది నేను ఉద్దేశపూర్వకంగా చెప్పట్లేదు, ఆత్మ నడిపింపుతో మాత్రమే మాట్లాడుతున్నాను. ఏంటంటే ఎందుకు అసలు రహస్య పాపం ఎందుకు వీళ్ళని వెంటాడుతుందో తెలుసా? వీరు పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు చెప్తున్నాను. ఇవి చాలా ఎవరు చెప్పరు, అర్థం కావు ఇవి, కానీ మీకు అర్థమవుతాయి, నేను ఆత్మలో గ్రహించి చెప్తున్నాను. ఏంటంటే పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ చూపు సరిగ్గా ఉండదు, వీళ్ళ మాట సరిగ్గా ఉండదు. వంకర చూపు, వంకర మాట. దాన్ని బట్టి వీళ్ళు ఏ పరిచర్యకి వెళ్తారో అక్కడ స్పిరిట్ ఆఫ్ లస్ట్, అపవిత్ర ఆత్మ, పాపమును చేయించే అపవిత్ర ఆత్మ వీళ్ళ వెంబడి వస్తుంది. అది ఏం చేస్తుందో తెలుసా? వీరు వచ్చేసినామంటే ప్రార్థన చేసుకుంటారు బాగానే, పరిచారకులు ప్రార్థన చేసుకున్న తర్వాత బాగానే ఉంటుంది. ఆ వారం గడుస్తుంది. ఆ టైంలో ఏదైతే వెంబడి వచ్చిందో అది పని చేస్తుంది. ఎందుకో తెలుసా? దాన్ని గనక మనం అడిగితే, ప్రశ్నిస్తే ఆ స్పిరిట్ ఆఫ్ లస్ట్ ఏమంటుందో తెలుసా? అవును, నాకు అవసరమైన ఒక లక్షణం వీళ్ళలో ఉంది, అందుకే నేను వచ్చా. వీడి చూపు నాకు నచ్చింది, నాకు అనుకూలంగా ఉంది, అందుకే వచ్చానంటది. వీడి యొక్క ప్రవర్తన నాకు నచ్చింది, అందుకే వచ్చానంటది. రహస్య పాపం ఇలాగే ఎంటర్ అవుతుంది. ఇది తెలియకుండానే తెచ్చిపెట్టుకునే పాపం, రహస్య పాపం. కావాలని చేస్తే మనం చేసామంటాం. రహస్య పాపం అంటే ఏంటంటే తెలియకుండానే తెచ్చిపెట్టేసుకుంటాం. ఎలా వస్తుంది? నీ ప్రవర్తన. మనం పరిశుద్ధులు కనపడితే పరిశుద్ధుల్లాగా ఉంటాం. మన 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 గ్యాంగ్, మన ప్రవర్తన కలిగిన వాళ్ళు కనపడితే అలా మారిపోతాం. ఊసరవల్లి చాలామందికి తెలిసే ఉంటుంది. ఊసరవల్లి ఒకసారి ఊసరవల్లి సూసైడ్ లెటర్ రాసిందంట. ఏమన్నా తెలుసా? నేను చనిపోతున్నాను, ఎందుకంటే ఈ మనుషులు నాకంటే ఎక్కువగా రంగులు మారుతున్నారు అని చెప్పి సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోయిందంటే. అంటే మనుషులు అంత దారుణంగా రంగులు మారుతున్నారు. పరిశుద్ధంగా ఉంటే ఆడి పక్కనే కూర్చొని మనం కూడా భాషలో మాట్లాడతాం. ఇంటికి వెళ్ళంగానే అదే అంగి తీసి లుంగి కడితే వాడి పని చెప్తానరా అంటారు కొంతమంది. అలా ఉంటుంది కొంతమంది. అంటే ప్రార్థనలో, సంఘంలో అంగి, బయటికి వెళ్తే ఇంకోటి. మీరు ఇంకా అనుకోండి నేను మాట్లాడినది. 2 జలములు ఒకే ఓట్లో రావు, 2 కత్తులు ఒకే వరలో ఇమడవు, 2 నాలుకలు ఒక నోట్లో ఉండవు. మరి ఎలాగ 2 ప్రవర్తనలు ఉంటాయి? 2 ప్రవర్తనలు కలిగిన వారు కూడా విడవబడతారు. నేను ఈ మధ్య ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఒక విషయం, నేను పొలంలో 2 ఉంటారు, ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకళ్ళు విడబడతారని మనం చదువుతాం. రోకలి తిప్పుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకళ్ళు విడబడతారని చదువుతాం. నాకు అర్థం కాలే, చిన్నప్పటి నుంచి వింటున్నాను, చాలామంది చెప్పారు, ఒకళ్ళు విడబడతారు, ఒకళ్ళు ఎత్తపడతారు చెప్పేస్తున్నారు. పరిశుద్ధాత్మని అడిగా, ప్రభా నీదైన ప్రత్యక్షత నాకు కలిగించు ప్రభా అని అడిగినప్పుడు దేవుడు నా దృష్టిలో ఆత్మలో పెట్టిన 2 విషయాలు తెలుసా? ఆ 2 వ్యక్తులు అనేది 2 వ్యక్తులకు సంబంధించిన కాదు, 2 స్వభావాలు. నీవు దేవుని రాకడ వచ్చే సమయానికి 2 స్వభావాల్లో ఏ స్వభావాన్ని కలిగి ఉంటావో ఆ స్వభావాన్ని బట్టి ఎత్తబడతావు. ఏ స్వభావం నీలో ఉండకూడదు ఉంటుందో ఆ స్వభావాన్ని బట్టి విడబడతావు. శరీర స్వభావమా, ఆత్మ స్వభావమా? దేవుడు ఈ సమయంలో వచ్చాడు అనుకోండి, నీలో ఏ స్వభావం ఉంది?
తిరగటి విసురుతున్నావు అంటే ఏంటనుకున్నారు? పరిచర్య చేస్తున్నాం, పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. అయినా విడవబట్టడానికి కారణం ఏంటో తెలుసా? నీలో 2 స్వభావాలు పనిచేయటం. ఒకటే పని చేయాలి. శరీర స్వభావమా, ఆత్మ స్వభావమా? మందసం ప్రభావం మోసేవారైతే శరీర స్వభావం పనిచేయదు, పైనంతా బంగారు రేకుతో పోత వేయబడి ఉంటుంది. అంటే ఆత్మ స్వభావమే కనపడుతుంది. ఆత్మ దేవుడి వారి మీద ఉంటారు. వారు పెండ్లి కుమారుని స్వరమును విని ఆత్మస్వరమునకు విధేయులై వెంటనే ఎగిరిపడి ఎత్తబడతారు. కానీ మనము దేవుని రాకడ వచ్చే సమయానికి ఎలాంటి స్వభావంతో ఉన్నామో తెలుసుకోవాలి. ఒకే స్వభావంతో ఉంటే 2 స్వభావాలు లేవు, ఒక స్వభావం ఉంది కాబట్టి ఎత్తబడిపోతాం. ఆత్మ స్వభావం ఉంటే దేవుని రాకడలు కూడా పరిశుద్ధత కలిగిన వారే ఎత్తబడతారని మీకు బాగుగా తెలిసిన లేఖనాలు, వచనాలు. కాబట్టి మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయాసపడాలి. పరిశుద్ధత చాలామంది యోసేపు, సమూయేలు, సంసోను ఈ ముగ్గురు గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చూడండి, యోసేపు ఏం చేశాడంటే పాపము ఎదురు ఉన్నప్పుడు పారిపోయాడు అక్కడి నుంచి. అంటే కొన్నిసార్లు మనం పాపం నుంచి పారిపోవాలి. తర్వాత అసలు పాపమే మన జోలికి రాకూడదంటే ఒకటి చేయండి, సమూయేలులా చేయండి. సమూయేలు ఎప్పుడు దేవుని సందులో ఉండేవాడు, పాపం మ్యాటరే లేదు, అసలు పాపం జోలే రాలా. ఎప్పుడు దేవుని సందులో ఉంటే మన జోలు పాపం కూడా రాదు. ఒకవేళ వచ్చినా ఈజీగా సునాయాసంగా జయించేస్తే. ఎందుకు? దేవుని శక్తి అంత బలంగా ఉంటుంది మనలో. పరిశుద్ధత అనేది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఒక సంపూర్ణమైన పరిశుద్ధతకు కారణమైన విడుదల జీవితం, ఆత్మ విడుదల అనేది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీవు విడుదల ప్రార్థన ఉపవాసముతో చేసినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఇంకో విషయాన్ని మీకు చెప్తాను. పరిశుద్ధత లేకపోతే ప్రభావం తగ్గిపోతుంది. ఎందుకంటే భక్తుడు ఒక మాట అంటాడు, దావీదు ఏమని అంటాడంటే, నా దోషముల వలన నా యొక్క ఎముకలు క్షీణించిపోవచ్చున్నవి. ఎముకలు ఆధ్యాత్మిక అభిషేకానికి, బలానికి సాదృశ్యం. రహస్య దోషము వలన బహిరంగమైన అభిషేకం తగ్గిపోతుంది. రహస్యముగా చేసే ప్రతి పాపము బహిరంగముగా అంతెందుకండి, లోపల ఎక్కడో మనకు నొప్పి వస్తుంది, బయట వాసిపోద్ది, ఏదో ఒకటి అయిపోద్ది. మనకి లోపల ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తుంది, బయటికి కనపడుతుంది. మరి ఆత్మలో కనపడింది పూర్తిగా ప్రజల్లో కనపడుతుంది. సరైన పరిశుద్ధత లేకుండా పరిచర్య చేస్తే నీ వల్ల నీకే కాదు, పరిచర్యకు కూడా నష్టమే, ప్రజలకు కూడా నష్టమే, నీ ద్వారా బలపడే వారికి కూడా నష్టమే. నీ ద్వారా నష్టపోతారు పూర్తిగా ప్రతి ఒక్కరు. సరిగ్గా పరిశుద్ధత కలిగి చూడండి, ప్రభావం లేని ప్రజలు ఏం చేస్తారంటే, పరిశుద్ధత లేని ప్రజలు ఏం చేస్తారు? ఏలీ కుమారులు, వాళ్ళు పూర్తిగా పరిచర్య క్రమాలు మార్చేశారు. సరిగ్గా ప్రభావం లేనివారు, పరిశుద్ధత లేనివారు వారికి తగినట్టుగా చేసుకుంటారు పరిచర్య. దేవుడికి ఇష్టమైనట్టు కాదు, వారికి అనుకూలంగా చేసుకుంటారు. అందుకే కదా దేవుడు ఈ మాట అంది, ఏమని? నాకు అనుకూలమైన నమ్మకమైన యాజకత్వ సేవ చేయువాన్ని నేను లేపుకుంటాను. అంటే పరిశుద్ధత కలిగి లేని వారు ఏం చేస్తారంటే, వారికి అనుకూలంగా ప్రవర్తించి వారి పరిచర్యలు వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. బాగా ఎట్లాగంటే, ఒక మీరు పేపర్ని కాల్చి పెట్టండి, ఒక్కసారిగా ఎక్కువ వచ్చేస్తుందమంట, ఏమంటే ఆరిపోద్ది. వాళ్ళ పరిచర్లు అలా ఉంటాయి. ఉదయకాలంనే గడ్డి ఉంటుంది, సాయంత్రానికి వాడిపోద్ది. వాళ్ళ పరిచర్లు అలా ఉంటాయి. ఎందుకో తెలుసా? వారిలో స్థిరమైన పరిశుద్ధత, స్థిరమైన దేవుని స్వభావం లేదు. ఈరోజు వాక్యం వింటున్న పరిచారకులు అందరూ కూడా ఆలోచించే విషయం ఏంటి తెలుసా? స్థిరమైన పరిశుద్ధత ఉండాలి. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన.
జీవింపచేయవా. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా నీలో ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. ఈ భారతావనిలో ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని మనం కనపరచాలి. ఎప్పుడైతే ఇప్పటి కాలంలో మనం నెత్తి మీద పెట్టుకుని భుజం మీద పెట్టుకుని మందసం మోయలేము, మరి ఎలా? మందసం మోస్తున్న యాజకులు వీరని ప్రజలు ఎలా గుర్తిస్తారు? మందసం మోస్తున్న పరిచారకులని ఎలా గుర్తిస్తారంటే నీ పరిశుద్ధ జీవితమే మందసాన్ని మోస్తున్న దానికి మొదటి మెట్టు. మందసాన్ని మోస్తున్న బిడ్డ వీరు, మందసాన్ని మోస్తున్న పరిచారకులు వీరు అని ఎవరిని గుర్తిస్తారో తెలుసా? పరిశుద్ధ జీవితం కలిగిన వారిని ప్రజలు గుర్తిస్తారు. అటువంటి వారిని దేవుడు వాళ్ళ దగ్గరికి చేర్చి వాళ్ళకి విజయాన్ని ఇస్తారు. ఎందుకంటే పరిశుద్ధ జీవితం కలిగిన వారే మందస స్వభావం కలిగిన వారు, మందస ప్రభావాన్ని కలిగిన వారు. రెండవదిగా మనం చూద్దాము, సంసోను గురించి మనం చూస్తున్నాం. సంసోను నాకెలా చూడండి, మీకు ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇబ్బంది పడమాకండి. నాకెళ్ళి అందరూ దృష్టి ఉంచండి. సంసోను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సంసోను ఏమి కనపరిచాడు తెలుసా? దేవుని గంభీరత్వాన్ని, దేవుని బలాన్ని, అసాధ్యమైన క్రియలన్నీ కూడా చేయగలిగిన సామర్థ్యాన్ని సంసోను కనపరిచాడు. ఈరోజు రెండవదిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అసాధ్యమైన క్రియలు కూడా చేయగలిగే సామర్థ్యం మనలో ఉండాలి. ఎందుకంటే అది దేవుని స్వభావం. మనం పాడతాం కదా, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని పాడతాం. మనం అసాధ్యమైనది ఏది లేదంటాం, దేవునికి సమస్తం సాధ్యమని అంటాం. కానీ ఆ అసాధ్యమైనవి కూడా సాధ్యపరచగలిగే సామర్థ్యం పరిచాలకుల్లో ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమంటారో తెలుసా? నీకు ఖచ్చితంగా నేను క్యూర్ చేసేస్తానమ్మా అని ఒక షూరిటీ ఇస్తారు. ఒక మానసిక నిపుణుడి దగ్గరికి వెళ్తే నీ ఆలోచన నేను చక్కగా మారుస్తానమ్మా అని వాళ్ళు చెప్తారు, ఒక షూరిటీ ఇస్తారు. ఒక ప్రేయర్ వారియర్ దగ్గరికి వస్తే ఒక్క ప్రార్థనకు సంపూర్ణ జవాబు ఎప్పుడైనా ఇచ్చారా మీరు? మన పరిశీలన చేసుకోవాలి. నేను ఈ విషయాన్ని బట్టి చాలా అంటే చాలా కృంగిపోయి ప్రార్థన చేశాను కొన్ని రోజులు. దేవా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే హీలింగ్ అయిపోతుంది, ఒక వేరే పోలీస్ దగ్గరికి అనుకో న్యాయం జరుగుతుంది. దేవుని సన్నిధిలోనికి ఒక పరిచారకుడిగా మీ దగ్గరికి వచ్చి ఒకళ్ళు మిమ్మల్ని నమ్మి వీళ్ళు దేవుని సేవకులు పరిచయం చేస్తున్నారు అని మిమ్మల్ని నమ్మి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి జవాబు దొరికింది? అసలు మీరు ప్రార్థన చేసి వెంటనే ఏమని చెప్పారా? దేవుడి చేస్తాడమ్మా అని మీరు చెప్పగలిగారా? అటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. ప్రజలకు అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే, మనకు సాధ్యం అవ్వాలి అంటే ఆ అసాధ్యపరచు దేవుని శక్తి మనలో ఉండాలి. సాధ్యపరచు, అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచు దేవుని శక్తి మనలో ఉండాలి. సంసోను అప్పటికప్పుడు ఏమైనా చేసేయగలడు, గాజా గేట్లు లేపేయగలడు, ఏమన్నా చేసేయగలడు. అప్పటికప్పుడు అండి పచ్చి గాడి దవడ తీసేసుకున్నాడు, అయిపోయింది. చూడండి, ఫిలిష్తీయులను చూస్తున్నాడు, ఆత్మచేత రేపబడుతున్నాడు, ఏది ఉంటే అది వాడి వాళ్ళని సంహరించేసేసి రక్షించేస్తున్నాడు. నీ సంఘాన్ని నువ్వు రక్షించుకోగలగాలి, ప్రజలను రక్షించగలగాలి. అటువంటి
దేవుని శక్తి మనలో ఉండాలి. అసాధ్యమైనవే. అసలు గాడిద పచ్చి దవడ, మీరు ఒక ఫ్లెష్ని పట్టుకోండి, మాంసాన్ని పట్టుకోండి, జారిపోతూ ఉంటుంది. అంతెందుకు మీరు చేప తలకాయ పట్టుకొని జారిపోతూ ఉంటుంది. పచ్చి గాడిద దవడ, అటువంటి దాంతోనే చంపేశాడు, 1000 మందిని కూల్చేశాడు. చూడండి, తర్వాత 300 నక్కలకి తోకలు ముడిగట్టాడు. ఎంత అసాధ్యమైంది తెలుసా? మీరు ఒక కుక్కను పట్టుకోవడకే మనం ఎందుకు సాధ్యం కాదు, దానికి ఇంజెక్షన్ దూరం నుంచి కనపడకుండా వేసి చేయాలి. కానీ 300 నక్కలకి భలే వేసాడు. అసలు ఆలోచన ఎట్టు వచ్చింది అంటారు? నక్కలు ముడేసి మధ్యలో దివిడి పెట్టాడు, దివిడి పెట్టి పంపించాడు. అంటే నేను అన్నాను, శత్రువుని సంహరించడానికి ప్రణాళికలు వేసే మనస్సు, శత్రువును, సంఘం మీద దాడి చేసిన శత్రువుని ఏ విధంగా మనం సంహరించాలి, ప్రజల మీదకి దాడి చేసిన శత్రువుని ఏ విధంగా సంహరించాలని నువ్వు ప్రణాళిక వేయగలగాలి. అసాధ్యమైన క్రియలు నీ ద్వారా జరగాలి. అందరికీ సాధ్యం. జ్వరం కోసం ప్రార్థన చేస్తారండి, సాధ్యం కాదా? అందరికీ సాధ్యమే కదా. మరి ఏంటి? అసాధ్యమైన క్రియలు కూడా చేయగలిగిన విశ్వాస సామర్థ్యం. మొదటిది పరిశుద్ధత, 2 విశ్వాస సామర్థ్యం. విశ్వాస సామర్థ్యం లేకుండా పరిచర్య ఏమి చేయలేదు. ఎందుకు తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, జీవించును. నేను ఎప్పుడు ఒకే మాట అనేవాడిని మా స్నేహితులతో, నా శాలరీ వల్లనే బతకనరా అని చెప్పేవాడిని. నా శాలరీ వల్లనే బతకట్లా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు. నీతిమంతులు నెల పెన్షన్ ద్వారా బ్రతుకును అని వ్రాయబడలేదు ఎక్కడ. నీతిమంతులు నెల శాలరీ వల్ల బ్రతుకును ఎక్కడా లేదు. విశ్వాసం. డబ్బుతో సాధ్యము కానివి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. అట్టి అసాధ్యమైన క్రియలు కూడా విశ్వాసము ద్వారా సాధ్యము. లోకమును జయించిన విజయము విశ్వాసమే. ఏదన్నా చేయగలిగే సామర్థ్యం పరిచారకుల్లో ఉండాలి. పరిశుద్ధత ఉండాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాస సామర్థ్యం ఉండాలి. యేసుక్రీస్తులో ఎంత గొప్ప విశ్వాస సామర్థ్యం మనం చూడగలం. నీ విశ్వాసంతో ఒక్కరినైనా రక్షించావా? అసలు మన సమస్యలు మనం తీర్చోగలిగావా మన విశ్వాసంతో? మన విశ్వాసం మనకే పనికి రాకపోతే, ప్రయోజనకరం కాకపోతే ఇతరులను ఏ విధంగా వాళ్ళ అసాధ్యమైన క్రియల నుంచి విడిపిస్తుంది? ఒక సహోదరుడు, సహోదరి మీకు వచ్చి ఒక ప్రాబ్లం చెప్పారండి, దేవుడు చేస్తాడు అనే విశ్వాసం నీకు లేదు, ఎలా చెప్తావు బయటికి? మాత్రం దేవుడు చేస్తాడండి, ప్రార్థన చేద్దామండి, దేవుడు చేస్తాడు అనేసి మెలకుండా ఉంటాం, కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అసాధ్యము అంటే ఇంకెప్పటికీ కాదనమాట. విశ్వాసం ఉండాలి. దేవుడు ఇది చేస్తాడని విశ్వాసం ఉండాలి. నేను ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాను. మొదటి నెల నేను పరిచారకుల సదస్సు పెట్టాను, దేవుడు నాకు సహాయం చేశాడు. 2వ నెల నాకు దేవుడు సహాయం చేస్తుంటే చాలా అంటే చాలా ఆటంకాలు. ఎలా అంటే, అబ్బా పరిచర్య మొదలెడితే ఇలా జరిగిద్దా, ఇంకెందుకురా బాబు అన్నట్టుగా వచ్చేసిన ఆలోచనలు. దేవా నీవే నన్ను నడిపిస్తావు, నీ ఒక్కడివే నన్ను పోషిస్తావు, నీ ఒక్కడివే నన్ను నడిపిస్తావు, నా పరిచర్యను చూసుకుంటావు, పరిచర్య నీది. అది ఇదే శ్రమలో ఉండాలి విశ్వాసం, ప్రార్థనలో కాదు విశ్వాసం. ప్రార్థనలో ఉంటుంది ఎవరికన్నా, ఎందుకు 10 మంది వింటారు కదా. అవిశ్వాసంగా ఎవరైనా ప్రార్థన చేస్తారా? ప్రార్థనకు ఎవరిని ఇచ్చినప్పుడు, దేవా ఇది నువ్వు చేయలేవులే ప్రభువా, దేవా నువ్వు అన్యాయం చేసావు ప్రభువా, ఎవరు మాట్లాడట, ఎందుకు 10 మంది వింటారు కదా. కానీ సమస్యలో ఇదే మాట్లాడతాం, నాకు అన్యాయం చేశాడు దేవుడు, ఇదే మాట్లాడతాం. పరిచర్య ప్రారంభించిన, పరిచర్యలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఎటువంటి స్థితిగతులైన విశ్వాసం చూపించగలగాలి. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, మంచి పాట కదా. గొప్ప విశ్వాసం కోరుకుంటున్నాను నీ నుంచి. విశ్వాసము కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు గ్రంథంలో మాట ఉంటుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ ద్వారా అసాధ్యమైన కార్యాలు జరగాలంటే నీవు దేవుణ్ణి బాగుగా ఎరగాలి. నీ ద్వారా దేవుడు పరిచర్యలో గొప్ప కార్యాలు చేయించాలంటే, సమాజంలో గొప్ప కార్యాలు చేయించాలంటే నీవు దేవుని బలమున విశ్వాస నేత్రములతో బాగుగా ఎరగాలి. దానియేలు బాగుగా ఎరిగాడు, షడ్రకు మేషకు బాగుగా ఎరిగారు. ఎలా ఎరిగారు తెలుసా? ఎదురుగా అగ్నిగుండం ఉంది, నా దేవుడు సమర్థుడు. అది ఎరగడం అంటే సమస్యల్లో దేవుని ఎరగడం.
ప్రతికూల పరిస్థితుల్లో దేవుని తెలుసుకోవడం, విశ్వసించడం, అది విశ్వాసము. మానవాతీతమైన విశ్వాసం అది. నేను అంటాను, మానవుని విశ్వాసంతో పరిచర్య చేయలేరు. ఎందుకంటే మానవుని విశ్వాసాన్ని మన లాంగ్వేజ్లో ఏమంటారు తెలుసా? కాన్ఫిడెన్స్ అంటారు, అంతే, దానికి మించి ఏం లేదు. మరి సేవకులు పరిచర్య ఎలా చేస్తాం అనుకున్నారంటే మానవాతీతమైన విశ్వాసంతో చేస్తున్నారు. అది దేవుని విశ్వాసం. అందుకే విశ్వాస వరం ఉంది, ఫలం ఉంది. దేవుడి నుంచి విశ్వాస వరాన్ని పొందుకోండి. ఏదన్నా అడిగితే ఒక కరం విశ్వాస వరం అడగండి చాలు. ఎందుకో తెలుసా? విశ్వాసమే మిగతా వరాలను ఇచ్చేస్తుంది. ఇదే అన్లాక్ చేసేస్తుంది మిగతా వరాలని. విశ్వాసం ఉంటే ప్రవచన వరం పొందుకోవచ్చు, విశ్వాసం ఉంటే ఏ కృపావరం పొందేసుకోవచ్చు. విశ్వాసం ఉండాలి కదా ఫస్ట్. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం తెలుసా? ఎదురు నష్టం కనపడుతున్నా, ఎదురు ఆలస్యం కనపడుతున్నా, ఎదురు రోగం కనపడుతున్నా, ఎదురు ఎటువంటి మనల్నే ఛేదించేంత విశ్వాసము, మనల్ని ఛేదించే సమస్య కనపడుతున్నా కలిగి ఉండేది. అది మానవాతీతమైన విశ్వాసం. యోబుకి మానవాతీతమైన విశ్వాసం ఉంది. దానియేలుకి మానవాతీతమైన విశ్వాసం ఉంది. షడ్రకు మేషకు అబేద్నెగోలకు మానవాతీతమైన విశ్వాసం ఉంది. పౌలు శీలలకు మానవాతీతమైన విశ్వాసం ఉంది. చెరలో పడేస్తే కుసిబిట్లు చంపేస్తాను అనుకుని భయపడాలి మనమైతే. అంతెందుకు, మనకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది అనుకో, అసలు ఆ ఇల్లు ఖాళీ చేసేసి అక్కడి నుంచి నైట్కి బస్ ఎక్కేస్తాం. ఏమన్నంటే అడ్రస్ మారిపోయిందని చెప్పండి అమ్మా, లేకపోతే ఇప్పుడు అర్జెంట్ పనిలో వస్తాం, ఇంకెప్పుడు రా మనం, అంత భయం. కానీ బహిరంగ తీసుకొచ్చి పౌలుస్ని తీసుకెళ్ళిపోయి చెరసాలు వేసేస్తే వాళ్ళు చేశారండి ప్రార్థన, స్తుతి ప్రార్థన, మామూలు కాదు. చూడండి, ఆ చెరసాల ఖైదీ, ఆ అధికారి ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు రక్షణ పొందకపోవడేమో, కానీ ఈ సమస్యల్లో పౌలు శీలల విశ్వాసం ద్వారా అధికారే మారిపోయాడు. నీ సమస్య వచ్చింది ఎందుకు తెలుసా? నీ సమస్యల్లో నువ్వు చూపించే విశ్వాసాన్ని బట్టి ఇతరుల్లో కూడా మారు మనసు కలుగుతుంది. నీ పరిస్థితుల్లో వచ్చే ఆ యొక్క మార్పు విశ్వాసం ద్వారా ఎలా కలుగుతో నమ్ముతారో అదే విశ్వాసం వాళ్ళలో కూడా మార్పు చేస్తుంది. పౌలు శీలు స్తుతిస్తున్నారు, చెరసాలేమో పూర్తిగా కదిలిపోతుంది. అప్పుడు అందరూ దొంగలు పారిపోయారు అనుకున్నారు, కానీ ఎవ్వరు పారిపోలేదు. ఆ యొక్క అధికారి సువార్త వినడానికి వాళ్ళ హృదయం తెరవబడింది. మన ప్రతికూల పరిస్థితుల్లో మనం చేసే విశ్వాసపు స్తుతి, విశ్వాసపు ప్రార్థన, విశ్వాసపు మాట, వాక్కు ఇతరులలో ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది, ఇతరులో రక్షణ కలుగజేస్తుంది, ఇతరులో మారు మనసునిస్తుంది. నువ్వెంత ప్రార్థన చేయి, కొంతమంది మారరు. విశ్వాసపు ప్రార్థన కొంతమందిని మారుస్తుంది. ఆ పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మార్పు కలిగేస్తుంది వారిలో. ఎంతోమంది సేవకులు, నేను చాలా చోట్ల చెప్పే విషయం, ఇక్కడే మంగళగిరి దగ్గరలో మనకి బేతు వివేక్ గారి సంఘం కాలిపోయిందని చెప్పి మొన్న మాట్లాడాను. ఆ బేతు వివేక్ గారి సంఘం కొన్ని కోట్ల రూపాయలు, మంచి పెద్ద సంఘం, సేవకులు కూడా తెలిసే ఉంటుంది, చాలా పెద్ద సంఘం. కానీ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయింది. ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఒక సేవకుడిగా, మందసాన్ని మోసే సేవకుడిగా అతనిలో మానవాతీతమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఏం పలికాడు తెలుసా? మందిరం కాలిపోయింది కానీ పిలుపు కాలేదు, దర్శనం కాలిపోలేదు, దేవుని సహాయం ఆగిపోలేదు అన్నాడు. విశ్వాస పలుకు రాష్ట్రాన్నే కదిలిచ్చేసింది. ఎంతమంది సేవకులు ఆ యొక్క కొటేషన్ పెట్టుకున్నారో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అదే కొటేషన్ బాగా ఫేమస్ అయిపోయింది. ఒక్క విశ్వాసపు మాట ఎంతమందిని బలపరిచింది సేవకుల్ని. నీ శ్రమ ఎందుకు వచ్చిందంటే ఆ శ్రమలోని విశ్వాసంగా పలికితే అనేక మంది బలపడతారు. నువ్వు ఆ శ్రమలో పలికే అవిశ్వాసపు మాట వల్ల ఉన్నోళ్ళు కూడా పోతారు. మన ఒక్క మాట, యోబు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, స్తుతి కలుగునుగాక. ఆ ప్రతికూల పరిస్థితుల్లో స్తుతి చేసే విశ్వాసం ఉండాలి. నీ రోగం వచ్చిందనుకో ఒక్కటే విశ్వసించాలి. నేను మొన్న ఈ మధ్య నేను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నా. అసలు రోగం ప్రభా పరిచారకులకు ఎందుకు వస్తుంది ప్రభా రోగం అంటే, మీ పరిచర్య చేస్తాం కదా ప్రభా అంటే, దేవుడు నాతో అన్నమాట ఏంటి తెలుసా? విశ్వాసులకు వచ్చే రోగం వేరు, సేవకులకి పరిచారకులకు వచ్చే రోగం వేరు. ఎందుకో తెలుసా? విశ్వాసుల్లో ఒక స్థాయి, మరి పరిచారకులు సేవలు అంటే ఇంకో స్థాయి కదా, మరి ఇంకా కొద్దిగా ప్రభావం ఎక్కువ ఉంటుంది సమస్యకి. అప్పుడు ఏం చేయాలి? సమస్య ప్రభావాన్ని బట్టి, ఒరే పరిచారకులకి ఎక్కువ సమస్య వస్తుంది కాబట్టి అని మీరు విశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాస సామర్థ్యం పెరిగే కొద్దికి సమస్య సామర్థ్యం తగ్గిపోతుంది. ఆవగింజంత విశ్వాసం కొండలను సహితం కదిలిచ్చేస్తుంది. మౌంటైన్ షేకింగ్ ఫెయిత్ అంటారు దాన్ని. సమస్యలు ఎన్నున్నా, ఎంత పెద్దవైనా అవి కదిలించేంత విశ్వాసము పరిపూర్ణంగా ఉంటే చాలు అనే విషయాన్ని చెప్పడం కోసం ఆవగింజతో పోల్చాడు యేసుక్రీస్తు. అక్కడ మనకున్న విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఆనుకొనాలి. ప్రతికూల పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, మన జీవితంలో కలుగుతున్న ఆలస్యంలో ఎక్కడ కూడా మనం తగ్గిపోకూడదు. మన జీవితంలో ఆలస్యం అబ్రహాంతో పోల్చుకుంటే కానే కాదు కదండి. ఎందుకంటే అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేరు, కానీ అన్ని సంవత్సరాల విశ్వాసంతో నడవడం బట్టి ఏమైంది తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. సమస్యల్లో మీరు చూపే విశ్వాసము మీ అభిషేక స్థాయిలను పెంచుతుంది. సమస్యల్లో మీరు చూపించే విశ్వాసపు ఆ వాక్కు, ఆ స్తుతి, ఆ ప్రార్థన, ఆ దేవునితో సహవాసము మీ యొక్క స్థాయిని పెంచుతుంది. అన్ని సంవత్సరాలు నడిచాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి. మనందరికి కూడా ఆయనే తండ్రి. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి. పరిచారకులకు ఎందుకు వచ్చిందో తెలుసా? సమస్యలు ఎందుకు వస్తుందో తెలుసా? మీరు అనేక జనములకు తల్లి తండ్రి అవుతారు కాబట్టి. అనేక జనములను మీరు ఆత్మలో కనాలి కాబట్టి విశ్వాసమును ఇంకను అధికము చేయటం కొరకే సమస్యలు వస్తాయి పరిచారకుల జీవితాల్లో. ఆలస్యం అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా కానీ విశ్వాస సామర్థ్యమును పెంచడానికే. అది మనం గుర్తించాలి. దేవా, ఈ సమస్య ద్వారా నువ్వు మహిమ తెచ్చుకో. ఈ సమస్య ద్వారా ఇంకా నీ విశ్వాసాన్ని పెంచండి ప్రభువా, నా విశ్వాస సామర్థ్యాన్ని పెంచండి నాయన అని మనం ప్రార్థన చేయగలిగితే ఆ టైంలో మన విశ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకు? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించుకోవడం మన ముందున్నాడు కదా. ఆ సమస్యలో దేవుని వైపు చూస్తే నీళ్ళు ఆటోమేటిక్గా విశ్వాసం వచ్చేస్తుంది. సమస్య వైపు చూస్తే సమస్య ప్రభావం నీళ్ళు కలుగుతుంది. దేవుని వైపు చూస్తే విశ్వాస ప్రభావం నీళ్ళకు ఎంటర్ అవుతుంది, ప్రవేశిస్తుంది. మన సమస్యల్లో సమస్య వైపు చూడకూడదు, రోగాల వైపు చూడకూడదు. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు అనే మాట పరిచారకులు ఎప్పుడు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఏమంటారు తెలుసా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఏది ఏం చేస్తుందండి మనల్ని? ఒక అనారోగ్యమా విరిచేయచ్చండి మనం యేసునామంలో. ఒక సమస్య జయించేయచ్చు యేసునామంలో. మీరంతా సింపుల్గా చెప్పేస్తున్నారంటే మరి నాకు కూడా సమస్యలు ఉన్నాయి. నేను జయించడానికి దేవుడు శక్తిని ఇస్తున్నారు కాబట్టి సజీవ సాక్షిగా చెప్తున్నాను మీకు నేను. రెండవదిగా విశ్వాస సామర్థ్యం. ఎలాంటి విశ్వాస సామర్థ్యం? అందరికీ ఉండే కామన్ ఫెయిత్ కాదు. ఐఏఎస్ కొట్టడం, ఐపీఎస్ కొట్టడం, కాన్ఫిడెన్స్తో రోజు చదివి కొట్టేస్తారు. సరిగ్గా చదువులేనివాడు ఐఏఎస్ అవ్వడం సాధ్యం కాదు కదా. కానీ ఒక విశ్వాసం ఉంటే, గొర్రెల కాపరి ఏం చదువుకున్నాడని ఒక రాజు అయిపోయాడైనా, అది విశ్వాస సామర్థ్యంతో ఆరాధించడం అంటే. దేవుణ్ణి ఏమాత్రం ఆయన నిందించకుండా, ఏమాత్రం దూషించకుండా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాడు. ఆయన స్థితి మారిపోయింది. విశ్వాస సహితమైన ఆరాధన అరణ్యాన్ని సింహాసనంగా మార్చేసింది. మీ అరణ్య అనుభవం మారాలంటే, మీ అరణ్య అనుభవం పూర్తిగా కదల్చబడాలి అంటే, మీ అరణ్యభవం పూర్తిగా మార్చబడాలి, రూపుదిద్దబడాలి అంటే విశ్వాసముతో స్తుతి చేయాలి, విశ్వాసముతో ప్రార్థించాలి. ఎప్పుడు కూడా అవిశ్వాసపు మాటలు మీ నోట పలకనివ్వకూడదు. అవిశ్వాసంతో మాట్లాడితే చాలు, అపవాది వెంటనే వస్తాడు. వాడి బాణాలన్నీ నీ సంచిలో నింపెళ్తాడు. వాడి బాణాలని ఒకటి అందిస్తూ ఉంటాడు. ప్రార్థనలో విశ్వాసంగా మాట్లాడతాం కదా, ప్రార్థనలో ఉన్న విశ్వాసం పరిస్థితుల్లో కూడా ఉంటేనే ప్రభావం చూడగలరు మీరు. చాలామందికి ప్రార్థనలో విశ్వాసం ఉంటుంది కానీ పరిస్థితుల్లో విశ్వాసం ఉండదు. చాలామందికి ప్రార్థనలో బలంగా ప్రార్థన చేస్తారు కానీ పరిస్థితులకు వచ్చేప్పటికి నీరసిల్లిపోతారు. పరిస్థితులకు వచ్చేప్పటికి అస్సలు ఏమాత్రం ఇంత కూడా విశ్వాసం రాదు. ఇది ఎలా ఉంటుందంటే, క్లాస్ రూమ్లో ఉన్నట్టు బాగా చదువుతాం, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళంగానే అన్నీ మర్చిపోతాం. అలా ఉంటుంది ఇది. అంతే మరి, పరిస్థితులు అలాంటివే. కానీ ఆ యొక్క పరిస్థితులు నిలదొక్కుని పరిస్థితుల్లో నువ్వు నిలబడితే గొప్ప విశ్వాసము, గొప్ప విశ్వాస సామర్థ్యం నీకు వచ్చి గొప్ప సాహసకారాలు దేవుని ద్వారా జరిగిస్తాడు.
మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మానవాతీతమైన విశ్వాసం నాకు కావాలి ప్రభువా, మౌంటైన్ షేకింగ్ ఫెయిత్, పర్వతములను సహితము కదల్చగలిగిన విశ్వాసం. ఇది ఎంతో కాలం నుంచి అవ్వట్లేదు అన్నారు అనుకో, నీలో ఉన్న విశ్వాస సామర్థ్యం, విశ్వాస వరం ఆ పని చేసేయాలి. కొన్ని రోజుల నుంచి ప్రజలందరూ కూడా చెడు నీరు తాగుతున్నారు, చెడు నీరు ఆ ఊరిలో ఉంది. ఆ టైంలో మందస ప్రభావం కలిగిన వ్యక్తి ఎలీషా అక్కడ ప్రవేశించాడు. ప్రవేశించగానే ఏమైంది తెలుసా? ఓటలు బాగు చేయబడ్డాయి. ఒక ప్లేస్లోకి ఎంటర్ అయితే నీ విశ్వాస సామర్థ్యాన్ని బట్టి దెయ్యాలు వెళ్ళిపోవాలి, నీ విశ్వాస సామర్థ్యం బట్టి రోగాలు వెళ్ళిపోవాలి. అదేంటి విశ్వాసంతో వెళ్ళిపోతాయి అంటే, దేవుడు అన్నాడు ఆ మాట, నీ విశ్వాసం నుండి స్వస్థపరిచింది. విశ్వాసం అంత గొప్పది, ఎటువంటి కార్యాలన్నా చేస్తుంది విశ్వాసం. ఒక పరిచారకుల్లో విశ్వాస సామర్థ్యం ఉండాలి. ఎదురు చెప్పే సమస్య విని, అయ్యో అవునా, ఇంకా నువ్వే దిగజారిపోతే ఆడికి 10 రోజులు రాసి ఇచ్చాడు డాక్టరు, నీ దగ్గరకు వచ్చిన రోజు వెళ్ళిపోతాడు, అలా అయిపోద్ది. అలాంటి విశ్వాసం మనం ఉండకూడదు. విశ్వాస సామర్థ్యం అంటే దేవుడు సహాయం చేస్తాడు. పలకటమే కాదు, ఆ పలకడంలో శక్తి వచ్చేస్తుంది, నీ మాటలో ప్రభావం వస్తుంది. నీలో విశ్వాసం ఉంటే ఒట్టి మాటలు ఏమీ రావు, లేమిడికి కారణం. కానీ మాట ఎప్పుడు పలుకుతామో నీ హృదయంలో నుంచి దేవుని ప్రభావం వారిలోకి వెళ్ళిపోతుంది. ఆ మాట వారిని స్వస్థపరిచేస్తుంది. కొంతమంది సేవకులు సాక్షి విన్నా, దేవుడు నీకు ఈ సంవత్సరానికి వచ్చేప్పటికి గర్భఫలం కలుగుద్ది అన్నాడు అనుకో, కలిగిద్ది వాళ్ళకి. ఎందుకు, ఎలా? విశ్వాస సామర్థ్యం ఆ సేవకుల్లో ఉంది. పరిచారకులుగా సేవకులుగా అవ్వబోయే ప్రతి ఒక్కరు కూడా విశ్వాస సామర్థ్యంతో, విశ్వాసులతో మాట్లాడాలి. విశ్వాసులు ఒక రోగంతో రాగానే, ఈ డాక్టర్ బాగా చేస్తాడు, నీ దగ్గరికి పంపించింది ఎందుకు దేవుడు? డాక్టర్కి సజెషన్ ఇవ్వడానికా? మరి వాళ్ళకి తెలియదు పాపం, గూగుల్లో సెర్చ్ చేసుకోలేక, ChatGPTని అడగలేక మీ దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చారంటే ఆ డాక్టర్ బాగా చేస్తాడు, ఈ డాక్టర్ బాగా చేస్తాడని చెప్పడం కాదు, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. విశ్వాస సామర్థ్యం నీలో ఉంటే అప్పుడు అవకాశం పోగొట్టుకో. విశ్వాస సామర్థ్యం లేదు కాబట్టి, అంత ప్రయాసపడి ప్రార్థన చేసే విశ్వాస సామర్థ్యం లేదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తాం, ఆ డాక్టర్ దగ్గర వెళ్తే బాగా చేస్తాడమ్మా. మీరు చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కడ వెనక్కి వెళ్ళాడా? అంత విశ్వాసం కావాలండి మనకి. ఒక్క రోజులో వచ్చేది కాదండి ఇది. దివారాత్రులు అడిగి అసలు పరిచారులకు పని ఏంటండి? ఇంకా లోకంతో వేరైపోవాలి. అందుకే కదా మందసం గురించి నేను చెప్పాను. మొదటి విషయం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. వెలుపలికి దూరం, ప్రాకారానికి దూరం, పరిశుద్ధ స్థలానికి దూరం. అతి పరిశుద్ధ స్థలం, తండ్రితో గడుపు సమయం, తండ్రితో స్పెండ్ చేసేయాలి, పూర్తిగా దేవునితోనే గడపాలి. ఆ ప్రభావము గొప్ప పరిచర్య జరిగిస్తుంది. మనకు ముందుగా లైఫ్ హిస్టరీలుగా మిగిలిపోయిన బుక్కులు చదువుకొని బతుకుతున్నాం మనం, కానీ ఆ విశ్వాసం మనలోకి రావడంలా. ఎందుకో తెలుసా? ఆ బుక్కులు చదివినప్పుడు అలా అనిపిస్తుంది, ఆ స్టోరీస్ విన్నప్పుడు అలా అనిపిస్తుంది, బా భలే చేశారా, దేవుడు గొప్పోడురా. ఆ మాట వరకే మిగిలిపోతున్నాం, కానీ ఆ కార్యము నీ ద్వారా ఎందుకు జరగడం లేదని ఒక పరిచారకుడు ఆలోచించావు ఎప్పుడన్నా? ఒక సేవకుని గురించి నేను సాక్షి విన్నాను, అది చెప్పి నీ పాయింట్ ముగిచ్చేస్తాను. ఆ సేవకుడు ఏం ప్రార్థన చేయడు, కానీ ఎంత గొప్ప కార్యము. అదే విశ్వాసం అంటే. ఆ సేవకుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి చనిపోయాడు, సమాధి కార్యక్రమానికి వెళ్ళాడు. ఎంత ప్రభావం కలిగిన సేవకుడు అంటే, ఆయన గంభీరంగా ఏం కనపడడం, మళ్ళీ చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన ఒకటే అంటాడు, జీసస్ ఇన్ మీ, జీసస్ బిహైండ్ మీ. ఇదే ప్రార్థన. ఆయన విశ్వాసం ఎంతంటే, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నన్ను ఆవరించి ఉన్నాడు. ఇదే విశ్వాసం. దేవుడు నాతో అంత ఉన్నాడని లోతుగా విశ్వసించేసాడు. ఆ యొక్క శవం ఎదురుగుంది, ఈయన ప్రార్థన చేయమంటే ఏం చేశాడు తెలుసా? యేసు నామములో పైకిలే అన్లా. జీసస్ ఇన్ మీ, జీసస్ బిహైండ్ మీ, జీసస్ బిఫోర్ మీ. ఆయన ఇది అమెరికన్ టెస్ట్ మనీ కాబట్టి అది ఇంగ్లీష్లో చెప్పాడు. ఆయన ఇలా ప్రార్థన చేశాడు. దిక్కును లేచి కూర్చుంది శవం. పలకడం గంభీరమైన బేస్ వాల్యూమ్ ఇచ్చుకొని పలికితే కార్యాలు జరగవు. కొంతమందికి ప్రార్థన చేయమంటే అప్పుడుదా బాగానే ఉంటారు, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రములు నాయన, ఇలా వాయిస్ మారిపోద్ది. మాడ్యులేషన్ చేంజ్ చేసినంత మాత్రాన మార్పు కలగదు. వాయిస్ మారిందంటే మార్పు ఏం జరగల. నీ వాయిస్ మారితే నీకు నీ బేస్ బాగుంటుంది, నీ వీడియో బాగా వస్తుంది, అంతే. వాడు బతుకు అట్టాగా ఉంటుందిగా.
ఆయన ఏం చేశాడు? జీసస్ ఇన్ మీ, జీసస్ బిహైండ్ మీ. నిజంగా చెప్తున్నాను, ఈ ప్రార్థన, ఈ సాక్షి విని తర్వాత నేను చేశాను. వ్యక్తిగతంగా దేవునితో నడుస్తా, ప్రభా నువ్వు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు. మాట వరుసకి కాదు, చాలా నమ్మేవాడిని. నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నా పైన ఉన్నావు, నా చుట్టూ ఉన్నావు, నన్ను ఆవరించి ఉన్నావు ప్రభా. ఇట్లా నమ్మి చేసేవాడిని. నేను ప్రార్థన చేసిన ప్రతిదానికి వెంటనే సమాధానాలు వచ్చేసినాయి. అంటే అప్పుడు అర్థమైంది, ప్రార్థనలో పలికే గంభీరమైన మాటల ద్వారా ప్రయోజనం కాదు, విశ్వాసం ఉండాలి లోపల. నువ్వు విశ్వాసంతో ఏదన్నా చేయి, అయిపోద్ది. వాళ్ళు విశ్వాసంతో కప్పు దించి కింద పెట్టారు పక్షవాయుగలవాన్ని, స్వస్థపడిపోయాడు. విశ్వాసం స్వస్థపరిచింది. ప్రతి చోట విశ్వాసంతోనే పని. పరిచర్యలో డబ్బుతో చెయ్యొచ్చు అనే మాట, అనే ఆలోచన ఉంటే దయచేసి దేవుని వాత్సల్యాన్ని బట్టి మనం బతిమాలకున్నా తొలగించుకోండి. ఎందుకంటే డబ్బుతో నువ్వు ఏమన్నా మీటింగులు పెట్టగలవు కానీ, ఏమన్నా గంభీరంగా సెటప్లు చేసుకోగలవు కానీ స్వస్థత చేయలేవు, ప్రవచనం చెప్పలేవు, వాక్యం చెప్పలేవు, అసలు నువ్వే బ్రతకలేవు. డబ్బు చాలా ఉంటుంది, పని చేయలేవు. పరిచర్య విశ్వాసంతోనే జరుగుతుంది, అంతేగాని డబ్బు ఉంటే సరిపోదు. నాకు డబ్బులు ఉండి పరిచర్య చేయట్లా, డబ్బులు లేక చేయట్లా, విశ్వాసంతో చేస్తున్నాను. డబ్బులు ఉన్నాయని చెప్పను, లేవు అని చెప్పను, విశ్వాసం మాత్రమే ఉంది నా దగ్గర. విశ్వాసముతో చేసే పరిచర్యలకు గొప్ప విజయము. విశ్వాసంతో నడిచే ప్రతి నడక విజయోత్సాహము. ఆ బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి అడగండి, ప్రభువా ఇప్పటికే అనేక మంది ప్రార్థనా పరులకు ఉండాల్సిన మొదటి లక్షణం, పరిచారకు ఉండాల్సిన లక్షణం ఇదే. ఎవరైనా దగ్గరకు వస్తే కాచుకొని ఉండాలి. నా వర్క్ నేను చేస్తానండి, నా వర్క్ సంబంధించిన వాళ్ళు వస్తే వెంటనే వర్క్ చేసి ఇచ్చేస్తా. మరి నీ వర్క్ ఏంటి? పరిచర్య కదా. నీ వర్క్ ఏంటి? దేవుని పని కదా. మరి దానికి సంబంధించి ఒక సమస్య నీ దగ్గరకు వస్తే ఎందుకు వైఫల్యంతో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు? విశ్వాస లోపం. ఈరోజు మనం సరి చేసుకొని దేవుణ్ణి అడగాలి, ప్రభువా అట్టి విశ్వాసము ప్రభువా నాకు దయచేయండి, విశ్వాస సామర్థ్యం నాలో పెట్టండి, మానవాతీతమైన విశ్వాసం నాకు దయచేయండి. మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఏలియా రోషము కలిగిన సేవకుడు. ఫస్ట్ది నేనేం చెప్పాను? పరిశుద్ధత. రెండవది ఏముండాలని చెప్పాను? విశ్వాస సామర్థ్యం, మానవాతీతమైన విశ్వాస సామర్థ్యం మనకు ఉండాలి. మూడవది రోషము కలిగిన వారిగా మనం ఉండాలి. అంటే కాంప్రమైజ్డ్ లైఫ్ ఉండకూడదు. భక్తి జీవితంలో కాంప్రమైజ్ అయిపోతే కూలిపోతారు, దిగజారిపోతారు. ఎవరు ఇలా జరిగింది అంటే సౌలు ఏం చేశాడయ్యా అంటే, సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి మాట చెప్పాడు, నీవు అమాలేకులందరినీ చంపే, ఎందుకంటే నీ ప్రజలకు నీకు వాళ్ళు శత్రువులు, వాళ్ళు చంపేయపోతే తర్వాత మిమ్మల్ని చంపేస్తారని దేవుడు చెప్పాడు. ఈ సౌలు ఏం చేశాడు తెలుసా? అందరినీ చంపుకుంటూ వెళ్ళాడు. నా వైపు దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎవరు కూడా వేరే వేరే పనుల్లో నిమగ్నం అవ్వద్దు. దయచేసి దేవుని సన్నిధి ఇక్కడ సంచరిస్తుంది, ఆ భయం కలిగి నడుచుకోండి. సౌలు అందరిని చంపుకుండా వెళ్తుంటే ఏమైందంటే, ఆ అమాలేకుడు అగగు రాజు కనపడ్డాడు. ఈయన చంపేది అట్టగా అనుకున్నాడు. లోపల కాంప్రమైజ్ అయిపోయాడు. చంపకొద్దులే, మనకు ఉపయోగపడతాడులే, ఎంతో కొంత ఉపయోగపడతాడు కదా అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోయాడు. ఆ కాంప్రమైజ్ అయిపోవటం బట్టి చివరికి ఏమైంది తెలుసా? అమాలేకుడి ద్వారా చనిపోయాడు. ఆయన చనిపోయే యుద్ధమందు ఒక అమాలేకుడు చంపేసింది ఆయన. దేవుడు ఏది నీ యొక్క పరిశుద్ధ జీవితంలో జయించమంటారో, ఏది విడిచిపెట్టమంటారో వాటితో గనక కాంప్రమైజ్ అయిపోతే వాటి ద్వారా నీకు ముప్పు. కొంతమంది విడిచిపెట్టమన్నా విడిచిపెట్టరు, కొన్ని విషయాలు ఎంతకీ విడిచిపెట్టరు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కృప ఎలా కనబడితే తెలుసా అండి? పాపములో ఉన్న పరిచారకుడు. ఈ మాట అన్నంత పాటు పాపములో ఉన్న పరిచారకుడు. గట్టిగా చెప్పండి, మనం సిగ్గుపడకూడదు. ఎవరో తెలుసా? సంసోను పాపంలో ఉన్నాడు, పరిచారకుడు. మళ్ళీ పాపంలో ఉన్న సేవకుడైన
ఎంత కృప వచ్చిందో తెలుసా? దెలీలానే చెప్పేది ఏమని, సంసోను నీ మీదకి ఫిలిష్తీయులు వచ్చేస్తున్నారు. హెచ్చరిక నీ పక్కన ఉన్న వాళ్ళ ద్వారా దేవుడు నీకు చేపిస్తూ ఉంటాడు. అయినా మనకి వేమరపాటు ఎక్కువైపోయింది, పట్టించుకోము. ఏమంటారు తెలుసా స్నేహితులు, అరే నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు ఎలా ఉన్నావేంట్రా ఇట్లు చెప్తారు. దేవుడు పరిశుద్ధులు చెప్తుంటే వింటలేదని పక్కన ఉన్న వాళ్ళ ద్వారా, పనికి మాలిన స్నేహితుల ద్వారా కూడా చెప్పిస్తాడు దేవుడు. వేశ్య ద్వారా చెప్పించాడండి. దెలీలా వేశ్య ద్వారా చెప్పించాడు. సంసోను నీ మీదకి ఫిలిష్తీయులు వస్తున్నారంటే ఆమె బంధించింది, ఆమె చెప్పింది, అయినా కానీ దేవుని శక్తి వచ్చేసింది. ఒక్క మాట గమనించండి, స్నేహితులు, పక్కన పనికిమాల స్నేహితులు ఎవరైనా కానీ నీకు దేవుడు బిడ్డవరా అని జ్ఞాపకం చేసావు అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీవు విడిపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చానని అర్థం. కలిసిపోతాం. కాలేజీకి వెళ్తే కాలేజీలో, జాబ్కి వెళ్తే జాబ్లో. మనం ఏం చేస్తామంటే ఇంక కాంప్రమైజ్డ్ లైఫ్. మొన్న ఒక సిస్టర్ నాతో అంటున్నారు, చెల్లి ఏమన్నారంటే, ఆఫీస్ స్టైల్ నీకు తెలియదన్నా, ఆఫీస్ పాలసీస్ నీకు తెలియదన్నా. ఓకే, మొన్న ఈ మధ్య జాబ్ వచ్చింది అలాగే, నాకు తెలియదు అంట. మళ్ళీ నాకు చెప్తున్నారు, సరేలే తెలియదులే అని చెప్పి అనుకున్నా. ఏంటి ఆఫీస్ లైఫ్ అంటే, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇతరులు చూస్తే ఈజీగా పాపంలో పడిపోతారు, అంత దారుణంగా ఉంటుంది. అటువంటి వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా, అన్న అట్లయితే మనం ఐటీలో బతకలేమన్నా, ఐటీ కంపెనీస్లో జాబ్ చేయలేమన్నా అని చెప్తారు నాకు. దేవుని పిల్లలు ఐటీ కంపెనీలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, ఎక్కడన్నా ఒకేలాగా ఉంటారు. ఎక్కడన్నా ఒకేలా ఉండాలి కూడా, కాంప్రమైజ్ అయిపోకూడదు. అరే వీళ్ళు ఏమనంటే మన హైక్స్ తగ్గించేస్తారేమో, మనకి టీంలో లీడ్ ఇవ్వరేమో, పనిలో మనకి పని సరిగ్గా చెప్పరేమో, మనకి శాలరీ తగ్గిపోద్దేమో అని భయపడిపోతారు. కొంతమంది విగ్రహార్పితాలు కూడా అలా తినేస్తారు. అమ్మో, బెంచ్ మీద పెడతారు, ఆఫీసులో బెంచ్ మీద పెడతారు, అందరికి ఇస్తారు. ఎక్కడన్నా వాళ్ళు ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు పెడతారు. పెట్టినప్పుడు ఏం చేస్తారు? క్రైస్తవుడు ఇట్లా ఆలోచిస్తాడు, తీసుకోకూడదు, తీసుకోవచ్చా, ఇట్లా ఆలోచిస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? అది తీసుకోడు. నిజంగా దేవుని ప్రభావం నీలో పనిచేస్తున్నట్లయితే, రోషం కలిగి నీకుంటే అది తీసుకోకూడదు. కొంతమంది ఇప్పుడు తీసుకోపోతే మేనేజర్ ఏమైనా అంటాడేమో, సరిగ్గా శాలరీ ఇవ్వడేమో, లేకపోతే లీవ్స్ సరిగ్గా ఇవ్వడేమో, మన ఫంక్షన్లకి మనకి సరిగ్గా సెలవులు ఇవ్వడేమో, కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ అయిపోయి తీసేసుకుని తినేస్తారు. అపవిత్రమైన నోట్లోకి వెళ్ళిపోద్ది, నేను అపవిత్రం చేసేస్తే ఆ విధంగా అయిపోద్ది. తర్వాత యవనస్తులు ఇలాగే ప్రతి విషయంలో, పాపం విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు చాలాసార్లు. ఈ మధ్య ఒక ట్రెండ్ మొదలైంది, 2 years నుంచి గమనిస్తున్నాయి. ఇదేంటంటే ట్రెండ్, భక్తిపరులే, ఆడపిల్లలు భక్తిపరులే, పరిచారకులే, మగపిల్లలు భక్తిపరులు, పరిచారకులే. మైకు పట్టుకుంటే బలమైన ఉజ్జీవం ప్రసంగం చేసేస్తారు. కానీ ఆ భక్తిపరులకి మధ్య రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. కాంప్రమైజింగ్ లైఫ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇట్లా ఒప్పుకోకపోతే మనల్ని వేరే విధంగా బెదిరిస్తారేమో, భయపడిపోవటం. నీకు రోషం కలిగి ఉంటే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఏలియా రోషం కలిగి నిలబడ్డాడు. ఏలియా పక్షంగా అగ్నే దిగి వచ్చేంత కార్యం చేశాడు. ఎవరన్నా పాపం విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, రిలేషన్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి అని బలవంతం చేస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో నిలబడి మనం ప్రార్థన చేయాలి. రోషం కలిగి పరిస్థితిలో వాళ్ళకి చెప్పాలి, నేను చెయ్యను. యోసేపు చెప్పాడు, నా వల్ల కాదు. అసలు ఆ మాట భలే ఉంటుంది, యోసేపు అన్న మాట, ఇంత పాతకం నేను కట్టుకోలేను, ఇంత పాపం నా దేవుని దృష్టి నేను చేయలేను అన్నాడు. రోషం ఉండాలి. 3 యవనస్తులు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మేము నమస్కరించమన్నారు. కాంప్రమైజ్ అవ్వల వాళ్ళు, రోషం కలిగి ఉన్నారు. రాజుకే ఏమన్నారు తెలుసా? రాజా, ఇందు నిమిత్తం నీకు జవాబు చెప్పవలసిన పని లేదు, అవసరం లేదు. ఎవరన్నా ఇలా మాట్లాడతారా? మీరు చిన్న రాజకీయ నాయకులతో మాట్లాడటాకే 2 చేతులు సంఖ్యలోకి వెళ్ళిపోతాయి మనకి, అలా మాట్లాడేస్తాం. కానీ అది చూడండి, అది రోషం అంటే. ఎవరండి మమ్మల్ని లంచం తీసుకోకపోతే ఏమన్నా అంటున్నారా? రోషం కలిగి నిలబడాలి. రోషం కలిగి నిలబడితే వారి పక్షం దేవుడు నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. తీసుకెళ్ళి పడేసిన తర్వాత 4వ వ్యక్తి దేవుడు నిలబడ్డాడు.
అదే రోషం కలిగి నిలబడు, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. దానియేలు రోషం కలిగి నిలబడ్డాడు. ప్రార్థన ఎన్ని నియమాలు మార్చేసినా మార్చలా. వైవాహిక జీవితంలో యవనస్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన వారిని అన్ని జన్లు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ గురించి వాళ్ళు భక్తి చేస్తారు, కానీ వాళ్ళు ఎప్పటికీ భక్తి చేయలేరేక అలాగే నశించిపోతారు. కాంప్రమైజ్ అవ్వకూడదు. సొలొమోను కాంప్రమైజ్ అయ్యాడు వాళ్ళ భార్యలతో. ఏం చేశారు తెలుసా? చివరికి భార్యలే అన్య దేవతల తట్టు సొలొమోను తిప్పేశారు. కాంప్రమైజ్ అవ్వకూడదు. రోషం కలిగి నిలబడాలి. మనం రోషం కలిగిన సేవకులంగా మారాలంటే రోషం ఉండాలి కదా మనలో. దేవుడు రోషం కలిగిన వాడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను అంగీకరించడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చూడండి, మనము రోషము కలిగి నిలబడాలి. రోషము కలిగి నిలబడినప్పుడు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క పరలోక సహాయం మనకు కలుగుతుంది. అసలు రోషము కలిగి నిలబడిన వ్యక్తుల ముందు ఏది నిలవలేదు, ఇక అగ్నిగుండం కూడా నిలవలేదు, చల్లని గది అయిపోద్ది. ఎటువంటి సమస్య అయినా రోషం కలిగి నిలబడాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవునికి సమస్తం సాధ్యమే, మీరేమన్నా చేసుకోండి, నా దేవుడిని స్తుతిస్తాను, నేను నా దేవుడిని నేను కొనియాడతాను, నా దేవుడిని నేను ప్రార్థన చేస్తాను. దానియేలు అలా చేశాడు. రోషము కలిగిన ప్రార్థన, రోషము కలిగిన భక్తి, రోషము కలిగిన పరిశుద్ధ జీవితం చేయాలి. యేసుక్రీస్తు గురించి చెప్పి నేను నా మాటలు ముగిచ్చేస్తాను. యేసుక్రీస్తు కూడా వదిలిపెట్టల అపవాది. ఎందుకు? మానవ శరీర రూపంలో వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అపవాది శోధించడానికి వచ్చింది. ఏమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చంటే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నీ ఆకలి తీరిపోద్ది కదా అంటే. చూడండి, అక్కడ దేవుడు ఒక వాక్కు ఉపయోగించాడు. మనుషుడి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. అపవాది ఎప్పుడైతే మిమ్మల్ని అలా ప్రేరేపిస్తుందో అప్పుడు మీరు వాక్యంతో దాన్ని జయించాలి. ఒక పాపాన్నైనా ఒక సమస్యనైనా వాక్యముతో జయించాలి. దేవుడు కాంప్రమైజ్ అయిపోలా. అవును కదా, అయిపోద్ది కదా, నాకు అసాధ్యమైంది ఏముంది, అయిపోద్ది కదా. ఈ విషయం గురించి నేను ప్రార్థన చేశాను ఒక 1 year బ్యాక్. ఏంటి? ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీ ఆకలి తీర్చుకొని చెప్తుంది అపవాది. అది ప్రతి ఒక్కరు యవనస్తులు శ్రద్ధగా వినండి ఈ వాక్యాన్ని, ఈ మాటను వినండి. పరిచారకులు చేసే తప్పు ఇది. ఏంటో తెలుసా? అపవాది ప్రేరేపిస్తుంది. ఏమని తెలుసా? పరిచర్లో ఉన్న యవ్వనస్తులను చూసుకొని నీ శరీర ఆకలి తీర్చుకో ఉంటుంది. యవ్వన స్త్రీలను చూచి వారితో శరీర ఆకలి తీర్చుకో ఉంటుంది. యవ్వనస్తులను చూపించి వారితో శరీర ఆకలి తీర్చుకో ఉంటుంది. ఇది మనం గమనించవలసిన ప్రత్యక్షత ఆ వాక్కు నుంచి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు బతికేది, దేవుని వాక్యం బట్టి అన్నాడు. జయించాల పాపాన్ని. పరిచర్య చేస్తున్నప్పుడు పనికి మాలిన ఆలోచన పెడతాడు అపవాది. అదిగో నీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది, నీకు కరెక్ట్గా సెట్ అయిపోద్దిరా. పక్కన ఉన్నోడు కూడా పనికి మన ఆలోచన ఇస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ మిమ్మల్ని దేవుడు నాకు చూపించాడు బ్రదర్, మీరే నాకు లైఫ్ పార్ట్నర్. ఎట్లా మాట్లాడతారు? ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. పరిచర్యలో యవనస్తులు ఉంటారు, యవనస్తురాలు ఉంటారు. యవనస్తుడికి అపవాది ఏం ఆలోచన పెట్టి తెలుసా? యేసుక్రీస్తుని అన్నట్టు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అన్నట్టుగా ఈ స్త్రీలను నువ్వు ఉపయోగించుకొని పాపం చేయొచ్చు, శరీరాకలు తీర్చుకోవచ్చు అని చెప్తుంది. యవ్వన స్త్రీలకు చెప్తుంది అదే విషయం యవనస్తుల గురించి. యేసుక్రీస్తు లొంగిపోలేదు, తన శరీర ఆకలిని తీర్చుకోలేదు. యేసుక్రీస్తు అణచివేశాడు వాక్యము చేత.
నీలో వాక్యం ఉంటే అణచివేయడానికి ఏ ఆలోచన వస్తే అటు కొట్టుకుపోతా ఉంటావు. ఏ ఆలోచన వస్తే అది ఎలా, ఎంతమంది జీవితాలతో మనం ఆడుకుంటాం, ఎంతమంది జీవితాలు అలా. ఎన్ని రాళ్లను నువ్వు ఆహారంగా మార్చుకుని నీ యొక్క పాప జీవితాన్ని అనుభవించావు. ఎన్ని రాళ్ళు అనే ఆ యవ్వన స్త్రీలను, యవ్వన పురుషులను మన శరీర కోరికల కోసం మనం తప్పుడుగా వ్యవహరించాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది. ఈ ప్రవర్తన మనలో ఉంటే సరి చేసుకోవాలి. రోషం కలిగి ఉండాలి. కాంప్రమైజ్ అయిపోయాడా యేసుప్రభు అక్కడ? మనం రోషం కలిగి భక్తి చేయాలి. అరణ్యములో సహితం రోషం ఉంది, పరిస్థితుల్లో రోషం ఉంటుంది. వ్యక్తిగతంగా ఒంటరిగా పరిశుద్ధ జీవితంలో రోషం ఉంటే పరిచర్లో రోషం వస్తుంది. ఒంటరిగా పాపాన్ని చూసినప్పుడు పడిపోతే, రోషం లేకపోతే, నిలబడలేకపోతే పరిచర్లో పాపాన్ని చూసినప్పుడు పడిపోతాం. వ్యక్తిగతంగా రోషం ఉండాలి, ఒంటరి జీవితంలో రోషం ఉండాలి, గదిలో రోషం ఉండాలి, ప్రార్థనలో రోషం ఉండాలి, భక్తిలో రోషం ఉండాలి. అప్పుడే పరిస్థితుల్లో పరిచర్లో నిలబడగలం. పరిశుద్ధతలో పరిచర్యలో ఎవరిని చూసినా నువ్వు టెంప్ట్ అవ్వవు. నీ నేత్రములు పూర్తిగా మారిపోతాయి, నీ శరీర స్వభావం మారిపోతుంది. ఆత్మ స్వభావము బంగారు రేకు పోయబడినట్లుగా నీ మీద పోయబడుతుంది. ఎలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నామండి? పరిశుద్ధతలో రోషం లేదు, ప్రార్థనలో రోషం ఉండదు. అసలు పరిచారకులు అనే పేరు, ప్రార్థన ఏమాత్రం చేయరు. గంట ప్రార్థన కూడా చేయలేకపోతే అసలు ఏం పరిచర్య చేద్దామని మనం ముందుకు వచ్చేద్దాం. సంఘంలో పరిచర్య చేయడానికి ఒక ప్రార్థన ఉండాలండి. సేవ చేసిన దాకా పోతున్నారు కదా, ఒక పరిచర్య చేయడానికి ప్రార్థన ఉండాలి. దేవుడికి నీ పని అక్కర్లా, మనసు కావాలి. ఇది అర్పణగా ఇవ్వాలి, నీ అర్పణ కాదు ఇవ్వాల్సింది. నువ్వెన్ని వందలేస్తే వేలేస్తే ఏంటి, నువ్వే అర్పణగా మొదటైతే అప్పుడు నీ నుంచి అర్పణ ప్రతిదీ ఆయన తీసుకుంటాడు. నీ నుంచి వచ్చే అర్పణ ప్రతిదీ. మొదట మనమే అర్పణంగా మారం, పెడతాం. అదే చేశాడు సౌలు. ఏం చేశాడు? ఆయన అర్పణగా మారలా, అర్పిద్దామని వేరే తీసుకొచ్చాడు. ఈయనేమో అమాలేకుడితో సంధి చేసుకున్నాడు. అంటే ఈ మనసేమో అమాలేకులతో ఉంది, అర్పణ మాత్రం ఇస్తున్నానని చెప్పి ఇస్తున్నాడు. మన మనసేమో లోకంతో స్నేహం, లోకంతో సహవాసం. చేతులతోనే పరిచర్య చేస్తాం, మనసుతో పరిచర్య చేయం. మనసంతా లోకంలో ఉంటుంది, మనసంతా ఎవరొకరికి ఇచ్చేసాం. ఈ మధ్య ఎవరో పాడుతున్నారు స్టాటస్లో చూసా, నా మనసు నీకు ఇచ్చేసా అని. ఎవరికి ఇచ్చాడో మరి, అది అట్టుంటుంది. ఒకడేమో రెండు ఆ ప్రేమ గుర్తు ఉంటుంది కదా రెడ్గా, దాని మధ్యలో అదేంటిది బ్రేక్ అయ్యింది. ఏమైందంటే బ్రేక్ అంట, బ్రేకప్ అంట. బ్రేక్ అయిందాక బ్రేకులు పట్టుకోకుండా కూర్చున్నాడు వీడు, అందుకని బ్రేక్ అయిపోయింది. ముందే బ్రేకులు పట్టుకుంటే బ్రేకప్ అయ్యేది కాదు కదా. అంటే ముందే కంట్రోల్లో ఉంటే ఆ బ్రేకప్ దాకా పోదు కదా అంటున్నా. అపవిత్రంగా మాట్లాడటం లేదు, కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలి. వాక్యానుసారంగా ఈ మధ్యాహ్న కాలమున పౌలు అంటాడు ఈ మాట, కొంచెం అవివేకంగా మాట్లాడతాను కానీ మీరు సహించి నేర్చుకోండి అంటాడు. అతి విధముగా ఆత్మ ప్రయాణ బట్టి మాట్లాడుతున్నాను ఈ సమయంలో. కొంచెం అవివేకంగా నీ మాటలు ఉంటాయి, అభ్యంతర కారణంగా ఉంటాయి, కానీ వాక్య భాగంలో ఎత్తిపట్టే మీతో మాట్లాడుతున్నాను. మనసు ఎవరికో ఇచ్చేసి నీ చేతులు ఎవరికి కావాలి, నీ కాళ్ళు ఎవరికి కావాలి? దేవుడు నీ బాడీ అడిగాడా? మనసు లేనిదే ప్రాణం ఇక్కడ ఉండదు, మనసు ఇక్కడ ఉండదు, ఎక్కడో ఎవరి దగ్గర ఉంటుంది. సౌలుదేమో అమాలేకుడి దగ్గర ఉంది, మంది ఇంకెవరి దగ్గర ఉందో. సంసోన్దేమో వేసే ఒళ్ళో పెట్టేసి వచ్చేసాడు. ఒక్కొక్కళ్ళ హృదయము ఒక్కొక్కళ్ళ దగ్గర ఉంది. కానీ దేవునికి కావాల్సింది నీ హృదయమే, నీవే ఒక అర్పణ. నీ పరిచర్య ఎవరికి అక్కర్లేదు. మొదట నీవే అర్పణగా మారి పరిచర్య చేస్తే అది ప్రభావితమైన పరిచర్య. కాబట్టి రోషం కలిగిన వాడు అలా చేస్తాడు. సౌలుకి రోషం లేదు కాబట్టే అమాలేకుడితో కాంప్రమైజ్ అయిపోయి అర్పణ తీసుకొచ్చాడు. అర్పణ తీసుకొచ్చి నీ దేవుడికి అర్పణ ఇచ్చేద్దామని తీసుకొచ్చేసా. దేవుడికి ఏం తక్కువ? వేలాది నదులైన నాయే, కొండల మీద సమస్త జీవరాశులు నావే. దేవుడు ఇంత సంపద ఉంది కదా, నీ అర్పణ ఎవరికి కావాలి?
నీ డబ్బులు ఎవరికి కావాలి? వెండి నాది, బంగారం నాది అన్నాడు దేవుడు. నీ డబ్బులు ఎవరికి కావాలి? పరిచర్య ఎవరికి కావాలండి? పరిశుద్ధ జీవితం సరిగ్గా లేని పరిచర్య, ప్రార్థన సరిగ్గా లేని పరిచర్య, రోషం లేని పరిచర్య ఎవరికి కావాలి? నువ్వు చేస్తావు, బాగా పరిచర్య చేస్తావు, అన్నిట్లో రానిచ్చేస్తాం, సంఘంలో మంచి పేరు ఉంటుంది. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. చూడండి, ఊరు మంచిదంటే ఏంటంటే పరిచారకుడు అనే పేరు. గొప్ప పరిచయం చేస్తాడండి, పరిచయం మంచిదే. మనస్సు అనే ఓట చెడిపోయింది. చెడిపోయిన ఓటలతో ఎంత మంచి పేరుంటే ఏంటి? బుక్కావాని తైలములో చచ్చిన జోరీగా, అంత మంచిగా ఉంటుంది. ఎక్కడో చిన్న సాక్ష్యం, అది మార్చుకోవటానికి ఈ కూడికలు. ఆ చిన్న జోరీగా కూడా నీలో ఉండకూడదు. కళంకమైననో మచ్చైనను నీలో ఉండకూడదు. నీవు దేవుని ఎదుట నిలబడవలసిన వాడవు. చూడండి, మందసం మోసేవాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? మందసం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఎవ్వరికి లేని భాగ్యం మనకి ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి నువ్వు దేవుని ముందు ఏకమో దేవుని ముఖాన్ని చూడాలి. దేవుని ముఖాన్ని చూచేవాడిలో పాపం ఉంటుందా? దేవుని ముఖంలో చూచేవాడిలో అవిశ్వాసం ఉంటుందా? ఉండకూడదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నాలో పరిశుద్ధ జీవితం దయచేయండి, విశ్వాస సామర్థ్యం, ఒక మానవాతీతమైన విశ్వాసం దయచేయండి, భక్తిలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో రోషము దయచేయండి. ఈ 3 దేవుని యొక్క స్వభావాలు. మానవాతీతమైన విశ్వాసం, పరిశుద్ధత, రోషం. నీ దేవుడు రోషం కలిగిన వాడు అని ఉంటుంది. విశ్వాసం మనకు కర్త అని ఉంటుంది. పరిశుద్ధుడైన దేవుని వాక్యం ఉంటుంది. ఇవన్నీ దేవుని స్వభావం. మందసం మోసే వారికి ఈ స్వభావాలు ఉంటేనే వారు మందసం మోసే యాజకులు. పరిచారకులుగా మందసం మోసేవారిని ఎలా గుర్తిస్తారంటే ఈ 3 విషయాలు. పరిశుద్ధతను బట్టి గుర్తిస్తారు, విశ్వాస సామర్థ్యాన్ని బట్టి గుర్తిస్తారు, నీ భక్తి జీవితంలో ఉన్న రోషమును బట్టి గుర్తిస్తారు. కానీ అట్టి రోషం మనకుందా? అట్టి భక్తి జీవితం మనకుందా? అట్టి విశ్వాస సామర్థ్యం మనకుందా? దేవుడు నీ ద్వారా ఇవన్నీ కనపరచాలనుకుంటున్నాడు. ఏలియా ద్వారా దేవుడు కనపరిచాడు, యోసేపు ద్వారా దేవుడు కనపరిచాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా దేవుడు రోషాన్ని కనపరిచాడు, దానియేలు ద్వారా రోషాన్ని కనపరిచాడు. నీ ద్వారా దేవుడు తన స్వభావాన్ని కనపరచాలనుకుంటున్నాడు. ఈ మందసం ఎందుకో తెలుసా? పరలోకమందున్న దేవుని శక్తిని, స్వభావాన్ని ప్రజలకు కనపరచడానికి. నీవు నేను బలసూచకమైన మందసాన్ని మాట్లాడుకున్నాం కదా, మరి బలసూచకమైన మందసంగా ఎందుకున్నావో తెలుసా? పరలోక దేవుని స్వరూపము, స్వారూప్యము, ఆ వైభవము, ఆ గంభీరత్వము, ఆ రోషము, ఆ పరిశుద్ధత నీ ద్వారా దేవుడు కనపరచాలనుకున్నాడు. కాబట్టి నిన్ను దేవుడు బలసూచకమైన మందసంగా కోరుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఆ బలసూచకమైన మందసం యొక్క స్వభావాలు నీలో ఉన్నాయా? 3 స్వభావాలు మచ్చుకు మీ ముందు పెట్టాను నేను. 1 పరిశుద్ధత, మానవాతీతమైన విశ్వాస సామర్థ్యం, రోషము కలిగిన జీవితం, భక్తిలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, పరిచర్యలో, ప్రతి విషయంలో రోషం ఉండాలి మనకి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మేలిమి సాక్ష్యము, చెరగని విశ్వాసము. పడదాం ప్రతి ఒక్కరు. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయుమా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. పరిశుద్ధ జీవితం,
నిర్ణయం ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన అడుగుదామా? యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపజేయవా. యేసయ్యా నన్ను జీవింపచేయవా. నన్ను జీవింపచేయవా. నన్ను జీవింపజేయవా. అడుగుదామా? నన్ను జీవింపజేయవా. నేను శక్తిహీనుడు ప్రభువా. నన్ను జీవింపజేయవా. జీవించుటకు శక్తి నన్ను దయచేయండి. జీవింపజేయవా. నన్ను జీవింపజేయవా. నన్ను జీవింపజేయవా. నన్ను జీవింపజేయవా. నన్ను జీవింపజేయవా. నన్ను జీవింపజేయవా. నన్ను జీవింపజేయవా. పరిశుద్ధ జీవితం నీకుందా? ఒక క్రమమైన ప్రార్థనా జీవితం నీకుందా? నియమానుసారంగా మొర్రపెట్టే అనుభవం నీకుందా? ఉదయకాలము, సాయంత్రకాలము, రాత్రి కాలమున మొర్రపెట్టే అనుభవం నీకుందా? ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా మనకు అది ఖచ్చితంగా ఉండవలసిన విషయమే. పరిశుద్ధ జీవితం ఒక మేలిమి మంచి సాక్ష్య జీవితం, ప్రభావం కలిగిన సాక్ష్య జీవితం మనకు ఉండాలి. విశ్వాసము నీ జీవిత సాక్ష్యం చెడిపోయిన ఓటల వల్ల ఉన్నప్పటికీ దేవుని యొక్క అగ్ని నిన్ను పూర్తిగా సారవంతమైన సాక్ష్యంగా మారుస్తుంది. నువ్వు అప్పగించుకోగలిగితే, దేవా నా జీవిత సాక్ష్యము మనుషుల చేత త్రొక్కబడిన ఉప్పు వలె ఉంది నాయన, నిస్సారమైన సాక్ష్యము నాకుంది నాయన. నీ అగ్ని చేత సారవంతమైన ఉప్పుగా నన్ను మార్చు. సారవంతమైన సాక్ష్య జీవితం నాకు దయచేయి. నా మమ్ము జీవింపజేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా మమ్ము జీవింపజేయవా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మహాగరుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రం. అయ్యా ఉదయకాలం మమ్మతో ప్రభు గంభీరముగా మాట్లాడినందుకు వందనాలు. శక్తి చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు. ప్రభువా తండ్రి, నీ మందసము మోసే యాజకుల వలె మమ్మల్ని కోరుకున్నావు కదా. ఒక బలసూచమైన మందసముగా మమ్మల్ని కోరుకున్నావు కదా. అట్టి లక్షణముల స్వభావములు మాలో అయా తండ్రి ఇంకను దయచేయండి. పరిశుద్ధ జీవితము దయచేయండి. సాక్ష్య జీవితం దయచేయండి. ప్రభువా రోషం కలిగిన భక్తి జీవితం దయచేయండి. మానవాతీతమైన విశ్వాస అయా వరమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మల కృప చూపించండి. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరిలో నీరు కట్టి ఫలింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా క్షేమము మా వెంట వచ్చును గాక. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ముగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.